ఈరోజు మనము ఆహారపు అలవాట్లు రాజకీయాలు అనేటటువంటి టాపిక్ ని చర్చిద్దామని చెప్పానని అనుకున్నాము. అయితే ప్రతి దేశం లోపల ఆహారానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అతి సహజంగా రాజకీయాలతోటి సంబంధం ఉండేటటువంటి పరిస్థితి ప్రపంచంలో అనేక దేశాల లోపల కూడా కనిపిస్తుంది. అంటే ప్రజలకు అక్కడ ఉండేటటువంటి భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, ఇంకా ఇతరత్ర కారణాల మూలంగా, అంశాల మూలంగా కొన్ని రకాలైనటువంటి ఆహారాలు వారికి అందుబాటులో ఉంటాయి. అయితే ఈ భౌగోళిక పరిస్థితుల ఆధారంగా వ్యక్తుల యొక్క ఆహారపు అలవాట్లు ఉండటం అనేటటువంటిది అత్యంత సహజమైనటువంటి విషయం. కానీ ఆ భౌగోళిక పరిస్థితులు మాత్రమే కాకుండా సామాజిక అంశాలు, ఆర్థిక అంశాలు కూడా ఒక వ్యక్తి లేదా సమూహము, ఒక ప్రాంతం యొక్క ఆహారపు అలవాట్లను నిర్ణయించడంలో కీలక పాత్ర ఉంటుంది అనేటటువంటి విషయము మనకు ప్రపంచంలో అనేక చోట్ల జరిగినటువంటి అధ్యయనాల మూలంగా తెలిసింది. అయితే ఈ సామాజిక పరమైనటువంటి ఆహారపు అలవాట్లు ఏంటి? నేను ఇందాక చెప్పినట్టు భౌగోళిక పరిస్థితులు వ్యక్తి యొక్క ఆహారాన్ని, ఆహారపు వనరుల లభ్యతని నిర్ణయిస్తాయి. అంటే మనకు ఏ ఫుడ్స్ ఎక్కడ దొరుకుతాయి అనటానికి ఆ భౌగోళిక స్థితులకు, వాతావరణానికి ఉండేటటువంటి పరిస్థితుల ఆధారంగా ఆహారం అందుబాటులో ఉంటుంది. కానీ అది మాత్రమే కాకుండా సామాజికమైనటువంటి అంశాలు కూడా ఆహార యొక్క స్థితిగతుల్ని, ఆహారం యొక్క ఇతరత్ర అంశాలని నిర్ణయించేటటువంటి దశ కూడా చాలా కీలకమైనటువంటిది. అందులో చాలా ప్రధానంగా మనుషులందరూ ఒకే రకమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉండకపోవచ్చు. కొద్దిమందికి కొన్ని రకాలైనటువంటివి నచ్చుతాయి, ఇంకా కొద్ది మందికి కొన్ని రకాలైనటువంటి ఆహారాలు నచ్చుతాయి. మనకు నచ్చేటటువంటి ఆహారమే ఇతరులకు నచ్చకపోవచ్చు. అయితే ఈ ఆహారం చుట్టూ కూడా అనేక రకాలైనటువంటి మత సంబంధమైన, ప్రాంతీయ సంబంధమైన, లింగ సంబంధమైన, వర్ణ సంబంధమైన, వర్గ సంబంధమైన, కుల సంబంధమైనటువంటి అలవాట్లు కూడా ఉంటాయి. అంటే కులాల వారీగా ఆహారపు అలవాట్లు విడిపోయి ఉండటం, మతాల వారీగా ఆహారపు అలవాట్లు విడిపోయి ఉండటం, ఈవెన్ స్త్రీ పురుష సంబంధాలు కూడా ఆహారపు అలవాట్లని, అంటే ఫుడ్ ని డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటది. మతం గురించి మీకు ఆల్రెడీ తెలుసు. కులానికి సంబంధించినటువంటి విషయం కూడా మీకు అవగాహన ఉన్నది. అంటే కులము, మతము సమూహాల యొక్క, వ్యక్తుల యొక్క ఆహారపు అలవాట్లని ఎట్లా నిర్ణయిస్తాయి. భౌగోళిక అంశాల కంటే కూడా కులము, మతమే ఒక సమాజపు యొక్క ఒక అస్తిత్వం యొక్క ఆహారపు అలవాట్లను నిర్ణయించడం లోపల చాలా ప్రధానమైనటువంటి పాత్రను నిర్వర్తించేటటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అని అంటే, ఎవరు ఏ ఆహారాలు తింటారు అనేటటువంటిది ఏ ఏ విషయాలపైన నిర్ణయించబడినప్పటికీ దాని వెనుక ఉండేటటువంటి, అంటే ఫుడ్ కూడా పాలిటిక్స్ ఉంటాయా, ఆహారానికి కూడా రాజకీయాలు ఉంటాయా అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి చర్చ. అయితే నిజమే, ఆహారానికి కూడా రాజకీయాలు ఉంటాయి. ఆహారము, రాజకీయాలు
చాలా సందర్భాల లోపల పెనవేసుకొని పోయి ఉండేటటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తాం. అంటే డైరెక్ట్ గా మనం కన్జ్యూమ్ చేసేటటువంటి ఫుడ్డే కాకుండా ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఆహారపు నిల్వల రూపం లోపల ఉండేటటువంటి క్రమం లోపల, ఆహారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి క్రమం లోపల నుంచి మొదలుకొంటే ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినొద్దు అనే వరకు కూడా పాలిటిక్స్ ఉంటాయి. జనరల్ గా ఫుడ్ పాలిటిక్స్ మీద అంటే రాజకీయ నాయకులే కాకుండా చాలా విపరీతమైనటువంటి అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. అకాడమిక్ రీసెర్చ్లు కూడా జరిగాయి. అంటే ఆహారాన్ని ఆధారం చేసుకొని రాజకీయాలు ఎట్లా నిర్మాణం అవుతాయి. ఇప్పుడు మీరు చూడండి, ఆల్కహాల్ is also related to food industry. Wine is also related to food industry. In European society, wine making అనేటటువంటిది ఇది ఫుడ్ ఇండస్ట్రీకి సిమిలర్ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారం. పశువులకు సంబంధించినటువంటి దానాకు సంబంధించింది కూడా ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించింది. దాని చుట్టూ ఎట్లా పాలిటిక్స్ ఉంటాయి. అంటే ఆహార ఉత్పత్తుల్ని తయారు చేసేటటువంటి ప్రక్రియ లోపల ప్రభుత్వాలు రాజకీయాలు జోక్యం చేసుకునేటటువంటిది కూడా మొత్తము ఆహార రాజకీయాల లోపల చూస్తాం. అంటే కొన్ని రకాలైనటువంటి ఆహార ఉత్పత్తుల్ని పండించటానికి, మార్కెట్ చేయటానికి, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయటానికి, వాటికి ప్రభుత్వాలు ఏ రకంగా బడ్జెట్ ని నిధుల్ని కేటాయిస్తాయి, వాటిపైన ట్యాక్సెస్ ఎట్లా ఇంపోజ్ చేయబడతాయి. ఇప్పుడు మనకు చాలా సందర్భాల లోపల అత్యంత సామాన్యుడికి కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఉల్లిగడ్డ ధర ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే విపరీతంగా పెరిగిపోతా ఉంటుంది. ఇది ఏంటి, వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ? ఈజ్ ఇట్ మార్కెట్ ఆర్ ఈజ్ ఇట్ పొలిటికల్? మార్కెట్లని కూడా రాజకీయాలు శాసిస్తాయి కదా. సో దీని మూలంగా జరుగుతుందా? వీటి వెనుక రాజకీయాలు ఉన్నాయా? ఉల్లిగడ్డ ధర వెనుక పాలిటిక్స్ ఉంటాయా? అంటే వాళ్ళు ఏం చెప్తారు అని అంటే ఊరికే ఉల్లిగడ్డ బ్రోకరేజెస్, సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిల్వ చేస్తారు, మార్కెట్ లో కొరతను సృష్టిస్తారు, దాని ద్వారా ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. ఇటు ఉత్పత్తి చేసినటువంటి వాడు, ఇటు కొనుగోలుదారుడు ఇద్దరు నష్టపోతారు, కానీ మధ్యవాడు లాభపడతాడు అని అంటారు. కానీ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పాలిటిక్స్ హియర్? రాజకీయాల యొక్క పాత్ర ఏంటిది? ఉల్లిగడ్డని అత్యంత సాధారణమైనటువంటి ధరకు లేదా మామూలు మార్కెట్ ధరకు కన్జ్యూమర్స్ కు అందించేటటువంటి దాంట్లో ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం లేకపోవటము, భాగస్వామ్యం ఉండటము, ఇవన్నీ కూడా రాజకీయాలు. కాబట్టి ఏమి ఉత్పత్తి చేయాలి, ఏమి ఉత్పత్తి చేయకూడదు అని నిన్న మొన్న మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈజ్ ఇట్ పొలిటికల్ ఆర్ నాట్? కొద్దిమంది ఇది రాజకీయ సంబంధమైన విషయం కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ యాక్చువల్ గా ఇట్ ఈస్ ఆల్సో ఏ పొలిటికల్ పొజిషన్ టువర్డ్స్ ద ఇరిగేషన్ పాలసీ. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఒకటి ఆహార నిల్వలకు సంబంధించింది, ఇంకొకటి కాటన్ నిల్వలకు సంబంధించినటువంటి దాన్ని పండించాలి అనేటటువంటి తీర్మానం చేశారు. అంటే ప్రజలకు ఎటువంటి ఆహార ఉత్పత్తుల్ని పండించాలి అనేటటువంటి ఒక చాయిస్ ని ప్రభుత్వం నిర్ణయించటం కూడా ఒక రాజకీయ అంశమే. లేదా ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి ధరల్ని పెంచాలి అని ప్రజలు డిమాండ్ చేయటము, అగ్రేరియన్స్ డిమాండ్ చేయటము, వ్యవసాయదారులు డిమాండ్ చేయటము ఆహార రాజకీయాల కిందకే వస్తుంది. అంటే మొత్తంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటిది అని అంటే, ఆహారపు రాజకీయాలు అని అన్నప్పుడు ఆహార ఉత్పత్తుల్ని పండించే దగ్గర నుంచి మొదలుకొంటే వాటిని వినియోగదారుడి వరకు చేర్చే వరకు రాజ్యము, ప్రభుత్వము, రాజకీయ సంస్థలు, ప్రజలు చేసేటటువంటి డిమాండ్స్, దానికి ప్రభుత్వాలు కేటాయించేటటువంటి నిధులు, బడ్జెట్లు, దానిపైన వేసేటటువంటి ట్యాక్సెస్, ఈ అన్నింటినీ కలిపి మనం బ్రాడర్ గా ఫుడ్ పాలిటిక్స్ అని మాట్లాడతాం. ఇవన్నీ ఫుడ్ పాలిటిక్స్. దాని నుంచి ఎంత మనకు విదేశీ
నిధులు వస్తా ఉన్నాయి, ఎంత స్వదేశీ నిధులు వస్తాయి, దాని నుంచి ప్రభుత్వానికి చేకూరేటటువంటి ఆదాయం ఎంత, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఆహార ఉత్పత్తుల్ని పండించడం కొరకు ప్రభుత్వాలు ఎట్లాంటి టెక్నాలజీని వాడుతా ఉన్నాయి, ఎట్లాంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ని కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాయి, భారీ బిగ్గెస్ట్ డ్యాములను ఎట్లా ఏర్పాటు చేస్తా ఉన్నాయి, కరెంట్ ఫెసిలిటీస్ ని ఎట్లా ఇస్తా ఉన్నాయి, బోర్ బావులను ఎట్లా ఇస్తా ఉన్నాయి. నిన్న మొన్న మనము ఆంధ్రప్రదేశ్ లో ఒక న్యూస్ చూసాం. ప్రతి రైతుకు బోర్ వేపించేటటువంటి రెస్పాన్సిబిలిటీ ఆ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. ఒకటి కాకపోతే 4 సార్లు వేస్తాం, బోర్ వేస్తామని చెప్పి మాట్లాడుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ పొలిటికల్ ఇష్యూ. అయితే మనం ఇక్కడ స్పెషల్ గా ఒక ప్రత్యేకమైనటువంటి అంశానికి ఎక్కడ వస్తా ఉన్నానంటే, ప్రజల ఆహారపు అలవాట్లు, అంటే ఆహారం ఉత్పత్తి, పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, ట్యాక్సెస్, ఇవన్నీ ఫుడ్ పాలిటిక్స్ కిందకి వచ్చినప్పటికీ ఈ మొత్తం ఫుడ్ పాలిటిక్స్ లోపల మనం ఒక పర్టికులర్ అంశంతో మనం డీల్ చేస్తా ఉన్నాం. అదేంటిది అని అంటే, వివిధ వ్యక్తులు, సమూహాలు తీసుకునేటటువంటి ఆహారం చుట్టూ కూడా రాజకీయాలు ఉంటాయా, రాజకీయాలు కొనసాగించేటటువంటి క్రమంలో ఆహారాన్ని కూడా ఒక పొలిటికల్ టూల్ గా వాడుకుంటారా, లేదా ఫుడ్ ఒక పొలిటికల్ టూల్ గా చాలా సందర్భాల లోపల ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ మాట్లాడు. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశం లోపల వెజిటేరియనిజము మంచిది అనేటటువంటి ఒక భావన చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అంటే శాకాహారపు భోజనము చాలా మంచిది, ఆరోగ్యకరమైనటువంటిది అనే చర్చ జరుగుతా. అయితే శాకాహారము సడన్ గా ఎట్లా ఆరోగ్యకరమైన, అంటే శాకాహారం కూడా ఆరోగ్యకరమైనది కావచ్చు కాక, కానీ శాకాహారం మంచిదని చెప్పడానికి మాట్లాడుతున్నటువంటి ప్రతి సందర్భం లోపల మాంసాహారం వల్ల చాలా నష్టాలు ఉంటాయి అనే ఒక వాదనని ముందుకు తీసుకొచ్చి శాకాహారం మంచిది అనేటటువంటి ఆర్గ్యుమెంట్స్ ని వినిపిస్తూ వస్తా ఉన్నారు. అయితే ప్రపంచం లోపల ఈ ఆహారం తీసుకునేటటువంటి ప్రజల యొక్క సామాజిక నేపథ్యాలు చాలా భిన్నంగా ఉంటాయి. అంటే ఒక ఇండియన్ సొసైటీకి వచ్చేసరికి మనకు చాలా బాగా కనపడేటటువంటి విషయం ఏంటిది అని అంటే, ప్రపంచంలో ఒక రకమైనటువంటి ఫాల్స్ నోషన్స్ అండ్ ఫాల్స్ అవేర్నెస్ ఉన్నది ఇండియా పట్ల. భారతదేశం అనేటటువంటిది శాకాహారపు దేశము అనేటటువంటి ఒక తప్పుడు అవగాహన ప్రపంచ దేశాల్లో ఉంది. అయితే వాస్తవానికి దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వేతర ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ జరిపినటువంటి అనేక సర్వేల మూలంగా, రీసెంట్ సర్వేలు కూడా, అంటే రీసెంట్ పాస్ట్ సర్వేస్ అని అంటే 2015-16 ఆ ప్రాంతంలో జరిపినటువంటి అనేక సర్వేల మూలంగా సుమారు 90% పైగా ప్రజలు మాంసాహారులు అనేటటువంటి నిర్ధారణకు ఈ రిపోర్ట్లన్నీ వచ్చాయి. ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ లలో పనిచేస్తున్నటువంటి ఆథర్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం 85% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్ అనేటటువంటి ఒక సర్వేలు లేదా స్టేట్మెంట్స్, స్కాలర్లీ స్టేట్మెంట్స్ కూడా నడుస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అని అంటే, మాంసాహారమా శాకాహారమా అనే చర్చ కంటే కూడా ముందుగా ఆహారం అనేటటువంటిది, ఆహారపు అలవాట్లు అనేటటువంటి రకరకాల పద్ధతుల లోపల విడిపోయి ఉంటాయి. అంటే ఉన్నత వర్గాల ఆహారం వేరే ఉంటుంది, పేద వర్గాల ఆహారం వేరే ఉంటుంది. ఒక ప్రత్యేక మతానికి సంబంధించిన వారి ఆహారం ఒక రకంగా ఉంటుంది, ఇతరత్ర మతాలకు సంబంధించిన వారి ఆహారం వేరే రకంగా ఉంటుంది. ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఆహారపు అలవాట్లు ఒక రకంగా ఉంటాయి, మరో ప్రాంతానికి సంబంధించినటువంటి వారి ఆహారపు అలవాట్లు ఇంకో రకంగా ఉంటాయి. స్త్రీల ఆహారాలు వేరే ఉంటాయి, పురుషుల ఆహారాలు వేరే ఉంటాయి, పిల్లల ఆహారాలు వేరే ఉంటాయి, పెద్దల ఆహారాలు వేరే ఉంటాయి. ఇప్పుడు మీరు చూడండి, మనం టీవీ ఆన్ చేయగానే పిల్లలకు ఏం తినిపించాలనేటటువంటిది మల్టీనేషనల్ కంపెనీస్ ఫుడ్ ని ప్రమోట్ చేస్తూ ఉంటాయి.
మీరు హార్లిక్స్ దగ్గర నుంచి మొదలుకుంటే కూడా రకరకాల అయినటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ పిల్లల్ని మార్కెట్ చేయటం కొరకు. అంటే నువ్వు జనరల్ గా తినేటటువంటి ఆహారం లోపల ప్రోటీన్స్ ఉండవు, విటమిన్స్ ఉండవు, క్యాలరీస్ ఉండవు. నువ్వు ఈ ప్రొడక్ట్ పిల్లలకు గిన పెట్టేసేటట్లయితే వాళ్ళు బ్యాలన్స్డ్ డైట్ అందుతుంది. ఆ బ్యాలన్స్డ్ డైట్ మూలంగా సంపూర్ణమైనటువంటి ఎదుగుదల సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక ప్రచారం మనం పొద్దున్న లేస్తే టీవీ స్టూడియోలో చూస్తూ ఉంటాం. ఇట్ ఈస్ ఆల్సో ఏ పొలిటికల్ అండ్ పొలిటికల్ ఎకనామిక్ ప్రాపగండా. అంటే అది అడ్వర్టైజ్మెంట్ రూపం లోపలనే ఉండవచ్చు గాక కానీ అది రాజకీయ ప్రచారం కంటే కూడా అత్యంత బలమైనటువంటిది. ఒక వస్తువు యొక్క మార్కెటింగ్ ప్రకటన అనేటటువంటిది రాజకీయ ప్రచారాల కంటే కూడా చాలా బలమైనటువంటి ప్రభావాన్ని ప్రజల మనస్సుల పైన, జీవితం పైన వేస్తుంది. సో ఇక్కడ పేదలు తినేటటువంటి ఆహారము, ఉన్నత వర్గాలు తినేటటువంటి ఆహారాలు వేరేవి ఉంటాయి. ఏంటి అని అన్నప్పుడు ఇండియన్ కాంటెక్స్ట్ లోకి వచ్చిన తర్వాత మనం ఒక్కసారి ఆలోచిద్దాం. మొత్తంగా మనుషుల్ని భారతదేశం లోపల అంటే వెస్ట్రన్ సొసైటీస్ లోపల మనము అంత క్లియర్ గా ఎవరు శాకాహారులు ఎవరు మాంసాహారులు అని చెప్పడానికి చాలా కష్టమైనటువంటి పని. ఎందుకు అని అంటే సందర్భోచితంగా వాళ్ళు మాంసాహారులుగా శాకాహారులుగా షిఫ్ట్ కావచ్చు కాక కానీ బై జనరల్ గా వాళ్ళు అన్ని తినేటటువంటి వాళ్ళుగా ఉంటానే ఉంటారు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఇప్పుడు సపోజ్ మీరు ఏదో జ్వరం వచ్చి డాక్టర్ కాడికి పోయారనుకోండి, నాన్ వెజిటేరియన్ తినకండి, దీనివల్ల మీకు కామెర్లు వస్తాయి, ఇంకేదో వస్తాయి, ఏదేదో రకరకాల కథలు చెప్తా ఉంటారు. ఆల్ దిస్ ఈస్ కంప్లీట్లీ బుల్షిట్. ఇదంతా ఉత్త పచ్చి అబద్ధం. ఎందుకు అని అంటే వాళ్ళకి ఏమీ పెద్దగా న్యూట్రిషియస్ నాలెడ్జ్ ఉండదు. డాక్టర్కు ఉండేటటువంటి జ్ఞానం వేరే రంగం లోపల ఉంటుంది. కానీ న్యూట్రిషియస్ సైంటిస్టు, న్యూట్రిషనిస్ట్ ఇవ్వాల్సినటువంటి సలహాలన్నీ డాక్టర్ మన మీద రుద్దటం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ చూడండి, వీళ్ళ పైన ఉండేటటువంటి కొన్ని బిలీఫ్స్, నోషన్స్ ఆధారంగా వాళ్ళు మనకు పేషెంట్ కు ఫుడ్ ని సజెస్ట్ చేయటం కొరకు, రికమెండ్ చేయటం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంట్లో సైంటిఫిక్ సజెషన్ కొంత, అన్సైంటిఫిక్ సజెషన్ కొంత ఉంటాయి. డాక్టర్ చెప్పిండు కాబట్టి పూర్తి సత్యం అని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. ఆయన కూడా సగం తెలిసి సగం తెలియక, లేదా కొన్ని ఆయన ఫాల్స్ నోషన్స్ తోటి చెప్పే ఉంటాయి. అంటే సైన్స్ ని పరిగణలోకి తీసుకోకుండా పేషెంట్ కు సలహాలు ఇచ్చేటటువంటి కొన్ని ఉంటాయి. ఆయన వచ్చిన మతం ఆధారంగా, ఆయన వచ్చిన కులం ఆధారంగా, ఆయన పెరిగిన పరిస్థితుల ఆధారంగా పేషెంట్ కు సలహాలు ఇవ్వటం కొరకు ప్రయత్నం చేస్తాడు. సరిగ్గా అట్లనే మనం ఇండియన్ కాంటెక్స్ట్ లకు వచ్చిన తర్వాత మొత్తం జనరల్ గా ఏంటిది అని అంటే శాకాహారులు, మాంసాహారులు. ఏముంటారు ఈ మాంసాహారుల్లో? కొంచెము కొద్ది మంది కేవలము చేపల్ని మాత్రమే తినే మాంసాహారులు ఉంటారు. వాళ్ళు మిగిలినటువంటి మాంసాలని వేటిని తీసుకోరు. ఇంకొక రకం ఏముంటది అంటే మేక మాంసము, ఏట మాంసము, చికెను తినేటటువంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఆవు మాంసము, పశు మాంసాన్ని తినరు. శాకాహారులు, మాంసాహారుల్లో అంటే మాంసం లోపల ఈ ప్యూరు గోటు, షీప్ తినేటటువంటి వాళ్ళు, ఇంకా కొద్దిమంది వాళ్ళు అసలు ఇవి కూడా తినకుండా కేవలం ఫిష్ మాత్రమే తినేవాళ్ళు, ముఖ్యంగా బెంగాలీ బ్రాహ్మణ్స్. ఓకే, ఆ తర్వాత ఈ ప్యూర్ మాంసంలోకి వచ్చిన తర్వాత షీప్ గోటు తినేవాళ్ళు, ఆవు, దున్న, బర్రె, ఎద్దు ఇవి తినేటటువంటి మనుషులు కనిపిస్తారు. అయితే మళ్ళా ఈ ఆవు మాంసం తినేటటువంటి వాళ్ళల్లో కూడా రెండు రకాలు ఉంటారు. మాంసాలు తినే వాళ్ళల్లో రెండు రకాలు, ఎద్దు మాంసం, ఆవు మాంసం తినేవాళ్ళు, మేక మాంసం ఇవి తినేవాళ్ళు. మళ్ళీ ఈ ఆవు మాంసం, ఎద్దు మాంసం తినే వాళ్ళల్లో కూడా రెండు రకాలైనటువంటి మనుషులు ఉంటారు. సరే, ఇప్పుడు అంత పెద్దగా ఆ డివిజన్ లేకపోవచ్చు కాక కానీ మనకు ఒక 100 years 70 years బ్యాక్ పోయిన తర్వాత, ఇంకా వెనక్కి పోయిన తర్వాత ఈ ఆవు, ఎద్దు మాంసం తినే వాళ్ళనే రెండు రకాలైనటువంటి మనుషులు. ఒకరు ఆవు మాంసం, ఎద్దు మాంసం తింటూ కూడా అంటరాని వారిగా గుర్తింపబడినటువంటి మనుషులు. ఈ ఆవు మాంసం, ఎద్దు మాంసం తింటూ అంటరాని వాళ్ళుగా గుర్తింపబడేటటువంటి వాళ్ళు, అన్టచబుల్స్ వాళ్ళు. అయితే ఇది ఎట్లా అని అంటే
ప్రాణంతో ఉన్నటువంటి పశువుని వధించి ఆహారం కోసం చంపుకునే తినేటటువంటి మానవ సమాజము ఒకటి. దే ఆర్ నాట్ అన్టచబుల్స్. సచ్చినటువంటి ఎద్దుని ఆహారంగా తీసుకునేటటువంటి వాళ్ళు అన్టచబుల్స్ గా కనుక ఈ డిస్కషన్ చాలా పెద్ద డిస్కషన్. అంటే ఎద్దు ఆవు మాంసాలు తినేటటువంటి మనుషులందరూ అన్టచబుల్స్ కాదు, అందరూ దళితులు కాదు, అందరూ షెడ్యూల్డ్ కాస్ట్ కాదు, అందరూ ఒకే మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ మధ్యన అనేక మతాలు, అనేక కులాలకు, అనేక జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. కేవలం సచ్చిన పశు మాంసంని తినే వాళ్ళు మాత్రమే అన్టచబుల్స్. బతికున్న పశువులను వధించుకొని చంపుకొని తినేటటువంటి వాళ్ళు నాన్ అన్టచబుల్స్, నాన్ అదర్ రిలీజియన్స్ అనేటటువంటి వేరియేషన్ మనకున్నది. అయితే జనరల్ గా మనకు ప్రపంచం లోపల న్యూట్రిషన్ సైంటిస్టులు ఫుడ్స్ ని రకరకాలుగా డివైడ్ చేస్తారు. మనం ఈ మధ్య కాలంలో ఒక ఆయన ఎవరో చిరుధాన్యాలు అని ముస్లిం అతను కాదర్ వలి అనేట ఆయన, ఇంకా అనేక మంది యూట్యూబ్లలో కనిపిస్తా ఉంటారు. మీరు ఇది తింటే ఇట్లా ఉపయోగం ఉంటది, ఫ్యాట్ తగ్గుతుంది, ఇవి తింటే మీకు ఫైబర్ కంటెంట్ దొరుకుతుంది అనేటటువంటి దాన్ని చెప్తా ఉన్నారు. అయితే జనరల్ గా మనుషుల్లోనే పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, మాంసాహారం తీసుకునే వాళ్ళు, పండ్లు తీసుకునేటటువంటి వాళ్ళు, మిల్క్ తీసుకునేటటువంటి వాళ్ళు, చేపలు తినేవాళ్ళు, గుడ్లు తినేవాళ్ళు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఇతరత్ర ఉత్పత్తులు మనము పాల పదార్థాలు అని కనిపిస్తుంటది చూడండి, అక్కడక్కడ పాల పదార్థాలు అని అంటారు. ఆ తర్వాత ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినేటటువంటి వాళ్ళు. ఇంకొక సెక్షన్ ఉంటది ఈ మధ్య బాగా జనరేట్ అవుతా ఉంది, మార్కెట్ లోపల పెద్ద ఎత్తున జనరేట్ అయ్యేది ఏంటి అని అంటే డ్రై ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ లో కూడా మళ్ళీ ఏంటిది, డ్రై ఫ్రూట్స్ తినాలి. ఈ డ్రై ఫ్రూట్స్ లో కూడా ఇంకా రకరకాలుగా ఉంటాయి. ఆయిల్ సీడ్స్ తినేటటువంటి వాళ్ళు, ఫ్యాట్ కలిగినటువంటి సీడ్స్ తినేటటువంటి వాళ్ళు. ఇవన్నీ కాక ఇంకొక రకమైనటువంటి ఫుడ్ రకం ఉంటుంది, దాన్ని షుగర్ కంటెంట్ తోటి ఉండేటటువంటి ఫుడ్. అంటే చక్కెర శాతం అత్యధికంగా ఉండేటటువంటి ఆహారానికి సంబంధించినటువంటి పదార్థాలు. ఇగో ఇన్ని రకాలుగా ప్రపంచం లోపల పదార్థాలు అనేటటువంటి ఇన్ని రకాలుగా ఉన్నాయి. అయితే మాంసాహారము కానటువంటి శాకాహారానికి సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తుల్ని ప్రపంచం లోపల అన్ని రకాలైనటువంటి మనుషులు తీసుకుంటారు. కానీ మాంసాహారానికి దగ్గరికి వచ్చేసరికి మాంసాహారాన్ని తినని ప్రజల యొక్క సంఖ్య ప్రపంచంలో చాలా తక్కువ. ఇట్ ఈస్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ ద పీపుల్. అయితే ఈ అతి తక్కువ ఉండేటటువంటి మనుషులు మొత్తము రాజకీయ నిర్ణయాల్ని, రాజకీయ ఉద్యమాల్ని, ప్రభుత్వాల యొక్క విధానాల్ని, తీర్మానాల్ని కూడా ప్రభావితం చేయగలిగినంత దమ్ముండేటటువంటి వాళ్ళు అయి ఉంటారు, ఇంత తక్కువ పర్సెంట్ ఉండేటటువంటి వాళ్ళు. నేను మీకు అది హిస్టారికల్ గా ఎట్లా ఉంది అనేటటువంటి దాన్ని చెప్పడం కొరకు ప్రయత్నం చేస్తాం. అయితే జనరల్ గా ఈ మధ్య కాలంలో ఒక 2 సీరియస్ రైటప్స్ వచ్చాయి. ఈ రైటింగ్స్ ఏం చెప్తా ఉన్నాయి అని అంటే, ఫుడ్ పాలిటిక్స్ అని అంటే ఒక చక్కని ఉదాహరణ మన ప్రాంతం నుంచే తీసుకోవడానికి నేను మీకు ఐ గివ్ యూ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. తెలంగాణ మూవ్మెంట్ 1969-70s లో నడిచేటప్పుడు దేర్ వాజ్ ఎ స్లోగన్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటే ఒక ఫుడ్ తీసుకునేటటువంటి సమూహము ఒక ప్రత్యేక ఆహారాన్ని తినేటటువంటి ప్రజల ఆధారంగా రాజకీయాల్ని మనము స్ట్రీమ్ లైన్ చేసేటటువంటి ఒక ప్రక్రియ. అంటే నీ పైన ఆధిపత్యం ఉండటము, నిన్ను ఎక్స్ప్లాయిట్ చేయటము, ఈ విషయాలన్నీ అట్లా ఉన్నప్పటికీ ఆ ప్రాంత ప్రజలు తీసుకునేటటువంటి ఆహారాన్ని అండర్మైన్ చేస్తూ దాన్ని ఒక పొలిటికల్ స్లోగన్ లాగా మలుస్తూ ఈ మూమెంట్ ని చాలా బలోపేతం చేసేటటువంటి ఒక పద్ధతి మనకు దాంట్లో కనిపిస్తుంది. 2, ఈ లేట్ అంటే రీసెంట్ పాస్ట్ తెలంగాణ మూవ్మెంట్ అంటే 2009 నుంచి మొదలైనటువంటి తెలంగాణ మూవ్మెంట్ లో కూడా ఇప్పుడు మంత్రివర్గంలో ఉండినటువంటి అనేక మంది అప్పుడు ఉమ్మడి సెక్రటేరియట్ కు పోయి ఈ పుంటికూర, సొరకాయ ఇట్లాంటి అన్నిటిని తీసుకుపోయి అక్కడ ఎవరు తెలంగాణ ఎవరు ఆంధ్ర అని ఐడెంటిఫై చేయడానికి వీళ్ళు అంటే దీన్ని ఆనపకాయ అని తెలంగాణలో అంటారు. దీన్ని చూపెట్టి దీన్ని ఏమంటారు చెప్పురి అని అనేసరికి ఎవరైతే సొరకాయ అంటారో అగో నువ్వు ఆంధ్ర,
ఎవరైతే దీన్ని గోంగూర అని అంటారో చలో నువ్వు ఆంధ్ర అని చెప్పి బ్యూరోక్రాట్స్ ని ఎంప్లాయీస్ ని వేరియేట్ చేసేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. అంటే ఆహారపు అలవాట్ల ఆధారంగా లేదా రాజకీయ ఉద్యమాలు నడిపేటటువంటి క్రమం లోపల ప్రజల యొక్క ఆహారాలు కూడా రాజకీయాల్లోకి తీసుకొని రాబడతాయి. ఈ అంశాలు చాలా క్లియర్ కట్ గా మనకు కనపడతాయి. మీకు ఇంకొకటి రీసెంట్ గా జరిగినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఇంకొకటి ఇస్తాను. ఇదేం చెప్తుంది అని అంటే శాకాహారంలోనే లొల్లి, మాంసాహారం ఇవి కూడా కాదు. రసగుల్లా అనేటటువంటిది ఒక ఐటెం. ఈ రసగుల్లా ఎవరిది? అసలు ఒరిజినల్ గా రసగుల్లా ఎవరిది? ఎక్కడ ఆరిజినేట్ అయింది? ఎక్కడ పుట్టుకొని వచ్చింది? అయితే ఇప్పుడు రసగుల్లా అనేటటువంటిది కేవలము అది పుట్టిన తయారైనటువంటి ప్రాంతంలోనే కాకుండా దేశమంతా రసగుల్లా ఉన్నది. దేశమంతా పాపడా వచ్చేసింది. లిజ్జత్ పాపడ దేశమంతా వచ్చేసింది. లిజ్జత్ పాపడ్ కేవలము ఫుడ్ ఎకానమీనే కాదు, ఇట్ ఈస్ ఆల్సో ఏ పొలిటికల్ ఇష్యూ. మీరు చూడండి, అప్పుడప్పుడు ఈ గుజరాత్ కు సంబంధించినటువంటి మిల్క్ డైరీ, ఆనంద్ మిల్క్ అనుకుంటాను, ఇది ఏం పాలది పిల్లలు తెస్తారు కదా. సో ఈ మిల్క్ డైరీ రోజు పొలిటికల్ సెటైర్స్ లోపల న్యూస్ పేపర్స్ లలో కనిపిస్తా ఉంటారు. అయితే మీకు నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి ఒక విషయం ఏంటిది అని అంటే, రసగుల్లా మీద ఒక బెంగాలీ ఆయన చాలా సీరియస్ గా క్రిటిక్ రాసేసాడు. అది ఒక వేస్ట్ ఫుడ్, ఒక చెత్త ఫుడ్, అది అల్లేం పెద్ద టేస్ట్ ఉండదు అని చెప్పి ఒక బెంగాలీ ఆథరు, ఫేస్బుక్ యాక్టివిస్ట్. అంటే ఈ రోజులో మనం యాక్టివిస్టుల్ని అంటే పబ్లిక్ యాక్టివిస్ట్, ఫేస్బుక్ యాక్టివిస్ట్ అని డివైడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఫేస్బుక్ లోనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఈ ఫేస్బుక్ యాక్టివిస్టు ఆయన కాలమిస్ట్ కూడా, జర్నలిస్ట్ కూడా. ఆయన ఈ ఫుడ్ హ్యాబిట్స్ గురించి రాసేటటువంటి క్రమం లోపల ఒరిస్సాకు సంబంధించినటువంటి కొన్ని ఫుడ్ కల్చర్స్ కలకత్తా మీద, బెంగాల్ మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించాయి. అందులో చాలా ప్రధానమైనటువంటి వంటకము రసగుల్లా అనేది. దీని మీద ఆయన సీరియస్ గా రాసిన తర్వాత ఈ ఒడిస్సాలో చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్లు వచ్చాయి. అంటే మా ఆహార అలవాట్లను కించపరుస్తున్నారు అనేది. రెండోది, బెంగాల్లో కూడా ఒడిస్సా వాళ్ళు చాలా మంది ఉంటారు. బెంగాల్లో ఉండేటటువంటి ఒరిస్సా హోటల్స్ లోపల, ఇప్పుడు మనకు హైదరాబాద్ లోపల హోటలు మెస్సు అనగానే 70% కోస్టల్ ఆంధ్ర కమ్మాసు, కోస్టల్ ఆంధ్ర కాపూసు, రెడ్డీస్ ఎస్టాబ్లిష్ చేసిన హోటల్స్ కనిపిస్తాయి. సరిగ్గా అట్లనే కలకత్తా లోపల, బెంగాల్ లోపల కూడా ఈ హోటల్స్ నడిపేటటువంటి వాళ్ళలో మెజారిటీ పీపుల్ ఆర్ ఒడియా పీపుల్, అంటే ఒరిస్సాకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ క్రమం లోపల వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఆయన రాసిన తర్వాత ఒరిస్సాలో చాలా పెద్ద ఎత్తున మూమెంట్ వచ్చేసి ఆయన మీద కేసు పెట్టారు. ఆయన తీసుకుపోయి జైల్లో పడేసి, ఆ తర్వాత క్షమాపణలు చెప్పాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రాశాడు, మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ జైల్లో పడేశాడు. సో చివరికి ఏమైంది అని అంటే, ఇది ఎక్కడి వరకు చర్చకు దారి తీసింది అని అంటే, ఒరిస్సా అసెంబ్లీ లోపల దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగి, ఒరిస్సా ఆహారపు సంస్కృతిని, అలవాట్లని కించపరిచేటటువంటి వ్యాఖ్యానాలు ఎవరు చేసినా సరే, వాటిని అండర్మైన్ చేసినా సరే, వారిని చట్టబద్ధంగా శిక్షించేటటువంటి కొన్ని ప్రొవిజన్స్ తయారు చేసేటటువంటి దశకు వెళ్ళిపోయింది. సరిగ్గా అట్లనే మీరు చూడండి, మనం చెన్నై పోతే కోస్టల్ ఆంధ్రాకు సంబంధించినటువంటి ఫుడ్ కల్చర్స్ అక్కడ కనిపిస్తాయి. కేరళకు పోతే కన్నడకు సంబంధించినవి కనిపిస్తాయి, కన్నడకు వస్తే కేరళకు. కానీ మొత్తానికి కొన్ని రకాలైనటువంటి ప్రాంతాల యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కొన్ని ప్రాంతాల్లో డామినేట్ చేసేటటువంటి కల్చర్ అనేటటువంటిది ఉంటుంది. ఆ రకంగా దేశం లోపల అనేక రకాలైనటువంటి రాజకీయ పరిణామాలు జరిగాయి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ బ్రిటన్ నుంచి నేను ఇస్తాను. బ్రిటన్ లోపల ఒక సాధారణమైనటువంటి మినిస్టరు, బ్రిటన్ పార్లమెంట్ లోపల యూరోపియన్ యూనియన్ అనేటటువంటిది ఉంటుంది. అంటే వాస్తవానికి యూరోపియన్ యూనియన్ కూడా మొత్తం యూరోప్ దేశాలన్నిటినీ ఒక పార్లమెంట్ గా నిర్ణయాలు తీసుకునేటటువంటి ఒక సభని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, మొత్తం యూరోప్ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని. ఆ యూరోపియన్ పార్లమెంట్ లోపల ఈ సాసేజ్ గురించి చర్చ జరుగుతుంది. సాసేజ్ అని అంటే ఇప్పుడు మనకు ఈ
పెద్ద పెద్ద మాల్స్ లోపల ఈ చికెను మటన్ తోటి కొవ్వు వీటిని ఉపయోగించి తయారు చేసేటటువంటి సాసేజెస్ ఉంటాయి, ఇట్లా స్లైసెస్ లాగా ఉంటాయి చూడండి. ఇవి వెస్ట్ లో చాలా పెద్ద ఎత్తున వాడుతుంటారు. ఇండియాలో కూడా ఈ మధ్య కాలంలో కల్చర్ మొదలైంది. అయితే ఈ సాసేజ్ కు సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు ఈయన ఒక మినిస్టర్ ఏం చర్చ పెట్టాడు అని అంటే, దానికి మీరు ఖచ్చితంగా బ్రిటిష్ సాసేజ్, ఇంగ్లాండ్ సాసేజ్ అని పేరు పెడితే తప్ప ఒప్పుకునేటటువంటిది లేదు అనేటటువంటి చర్చని చాలా సీరియస్ గా చర్చకు పెట్టాడు. అది చర్చ ఏమైంది అని అంటే, మొత్తం బ్రిటన్ లో ఉండినటువంటి సామాన్య ప్రజల యొక్క అటెన్షన్ ని పే చేసి యూరోపియన్ యూనియన్ చివరికి ఆ పేరుని బ్రిటిష్ సాసేజ్ అని అంగీకరించేటటువంటి దశకి వెళ్ళిపోయింది. దాని మూలంగా ఈ చర్చను లేవలెట్టినటువంటి ఒక సాధారణమైనటువంటి మినిస్టర్ కాస్త ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. అంటే భోజనంలో తీసుకునేటటువంటి ఒక సాసేజ్ ప్రపంచ దేశాలలో ఒక రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటటువంటి క్రమం లోపల అది ఎట్లా రాజకీయాల్ని ప్రభావితం చేసింది, ప్రజల్ని ప్రభావితం చేసింది, పొలిటికల్ డిసిజన్స్ అంటే ఇంటర్నేషనల్ పొలిటికల్ అంతర్జాతీయ రాజకీయాల్ని కూడా ప్రభావితం చేసేటట్టుగా ఎట్లా పరిణామం చెందింది అనేటటువంటి ఉదాహరణ మనకి ఇక్కడ కనపడతాం. అయితే ఇప్పుడు చాలా ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటిది అని అంటే, భారతదేశం యొక్క కాంటెక్స్ట్ లోపల శాకాహారము మాంసాహారానికి సంబంధించినటువంటి చర్చ ఇప్పటిది కాదు. ఈ ప్రపంచం ఎంత పాతదో, ఈ భారతదేశానికి ఎంత హిస్టారికల్ లెగసీ ఉందో అంత పాతదైనటువంటి చర్చ మాంసాహారం శాకాహారం మధ్య జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేసినటువంటి క్రమం లోపల ప్రాచీన భారతదేశం లోపల ఆహారపు అలవాట్లు ఎట్లా ఉన్నాయి, ఈ ఆహారపు అలవాట్లు ఎట్లా పరిణామం చెందాయి, మొట్టమొదటి ప్రాచీన భారతీయులు అందరూ కూడా మాంసాహారులు, ఆ తర్వాత అనేక రకాలైనటువంటి సామాజిక ఉద్యమాల మూలంగా, పరిణామాల మూలంగా, పర్యావరణ పరిస్థితుల మూలంగా మనకు ఈ దేశం లోపల కొన్ని సెక్షన్స్ వెజిటేరియనిజం వైపు మరలిపోయినటువంటి, అంటే బ్రాహ్మిన్ సెక్షన్ ట్రాన్స్ఫార్మ్డ్ టువర్డ్స్ ద వెజిటేరియనిజం అనేటటువంటి దాన్ని చాలా పెద్ద ఎత్తున హిస్టారికల్ ఎవిడెన్సెస్ తోటి ప్రూవ్ చేసి చాలా విపరీతమైనటువంటి చర్చను నడిపించారు. అయితే నిజానికి ఇది కేవలము బుద్ధుడి అంత పాతది మాత్రమే కాదు, ఈవెన్ వేదాల లోపల, ఉపనిషత్తుల లోపల, స్మృతుల లోపల, యాజ్ఞవల్క్య స్మృతి లోపల కూడా మనకు ఈ మాంసాహార శాకాహారానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మనకు కనిపిస్తాయి. అంటే ప్రతి ఒక్క మానవుడు ప్రాచీనమైనటువంటి భారతదేశ చరిత్ర లోపల మాంసాహారం తీసుకున్నటువంటి ఆనవాళ్ళని, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ని మనం ఫైండ్ చేయడానికి అవకాశం ఉంది. అయితే దేర్ ఇస్ ఏ మైథలాజికల్ స్టోరీ. అంటే ఇది ఇట్లా, అంటే మనకు బుద్ధుడి కాలం లోపల బుద్ధుడు వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడం కొరకు మొదలుపెట్టినటువంటి పర్యావరణ పరిరక్షణ ఉద్యమము, యజ్ఞయాగాదుల లోపల పశువుల్ని లక్షలాదిగా వేలాదిగా బలి ఇస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా మొదలుపెట్టినటువంటి ఉద్యమము, ఆ తర్వాత జైనము రావడము, జైనము జంతువులన్నిటినీ లేదా ప్రాణులన్నిటిని సమానంగా చూసేటటువంటి భావన ద్వారా, అంటే వాస్తవానికి జైనము జీవహింసని వ్యతిరేకించడం లోపల ప్రధానమైనటువంటి పద్ధతి ఏంటిది అని అంటే, ఆ ప్రాచీన భారతీయ సమాజం లోపల బ్రాహ్మణీయ సమాజము, వైదిక సమాజం అంతా కూడా జంతువుల్ని వధించేటటువంటి దాని నుంచే జీవహింసని చేయకూడదు అనేటటువంటి అజీవక సిద్ధాంతము, జైన సిద్ధాంతము, బౌద్ధ సిద్ధాంతము వచ్చినాయి. అంటే అప్పుడు కూడా పాలిటిక్స్, ఈ ఆహారం మీద పాలిటిక్స్ జరిగాయి అనేటటువంటి దాన్ని హిస్టారికల్ గా చూపెట్టడం కొరకు చెప్తాము. ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి హిందూ టెక్స్ట్, హిందూ మైథలాజికల్ టెక్స్ట్ల లోపల మాత్రమే కాకుండా మనకు కొన్ని ఆ బయట దొరికేటటువంటి ఆధారాలు కూడా ఉంటాయి. దాంట్లో మనకు అప్పుడప్పుడు మాట్లాడుతున్నటువంటి చండాలుడి చరిత్ర గురించి చెప్తా ఉంటారు. అంటే మాంసము ఉడుకుతుంటే అది ఉడికిందా లేదా అని పోయి ఒక ముక్క తిని చూసి, ఇది ఇంకా ఉడకలేదు అని తీసి అందులో పడేసిండు. ఆ పడేసిన తర్వాత వీడు తిని ఎంగిలి అందులో పడేసిండు కాబట్టి ఆ బువ్వని మేము ముట్టుకోము, ఆ మాంసాన్ని మేము ముట్టుకోము అని చెప్పి వెళ్ళిపోయినటువంటి సెక్షన్సే అటు తర్వాత శాకాహారులుగా మారారు. ఎవరి
ఎంగిల్ని అయితే తినడానికి సిద్ధపడ్డారో వాళ్ళందరూ మాంసాహారులుగా అన్టచబుల్స్ గా ఉండిపోయారు అనేటటువంటి చర్చ చాలా బలంగా ప్రధానంగా మనకు అక్కడ వినిపిస్తుంది. అయితే ఇది ఇట్లా ఉంటే ప్రాచీనమైనటువంటి భారతీయ సమాజం లోపల కూడా మనకు దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి అనేటటువంటి చెప్పే విషయము ఒకటైతే, ఇంకా మనము 1857 లోపల సిపాయిల తిరుగుబాటు అనేటటువంటిది జరిగింది. అయితే మనము స్కూల్ పుస్తకాల లోపల బాగా చదువుకొని ఉంటాం. సిపాయిల తిరుగుబాటు గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి క్రమం లోపల సైనిక పటాలం లోపల అన్ని మతాలకు సంబంధించినటువంటి మనుషులు ఉన్నారు. ముస్లింలు అయితే ఆవు మాంసము ఎద్దు మాంసం తింటారు. కొద్దిమంది హిందువులు పంది మాంసం తినేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి బ్రిటిష్ కలోనియల్స్ భారతీయుల్ని వారు ఘర్షణ పడటం కొరకు ఈ బాంబులకు ఉండేటటువంటి తోకలకు ఏదో ఒక రకమైనటువంటి కొవ్వును పూయడం ద్వారా ఇట్లా గుంజేస్తే ఈజీగా వస్తుంది అని చెప్పి కొవ్వును పూస్తారు అనేటటువంటి ఒక చర్చ ఉన్నది. అయితే దీంట్లో కూడా ఏం చేశారు అని అంటే ముస్లింలకు సప్లై చేసేటటువంటి బాంబులకు పంది మాంసము, హిందువులకు సప్లై చేసేటటువంటి బాంబులకు ఎద్దు మాంసము, ఆవు మాంసము పూశారు అని చెప్పి ఇది మొత్తము అంటే మిలిటరీ కంటోన్మెంట్లలో చాలా ఒక పెద్ద రివోల్ట్ అనేటటువంటిది దారితీసింది. ముఖ్యంగా ముస్లింస్ ఈ రివోల్ట్ ని ఆర్గనైజ్ చేశారు అనేటటువంటి చర్చ జరిగింది. అసలు నిజానికి ఒకవేళ వాళ్ళని వాడుకోవాలి అని అంటే ఇట్లాంటిది జరుగుతుందా లేదా అనేటటువంటిది, అంటే ఇవి తిరుగుబాటు చేయకుండా ఉండటం కొరకు వీటిని వాడారు అనేటటువంటి హిస్టారికల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా నిజానికి ఇదంతా కూడా ఒరిజినల్ గా జరిగినటువంటిదేనా, లేకపోతే కొద్దిమంది సృష్టించినటువంటి అపోహల ఆధారంగా ఈ చారిత్రకమైనటువంటి విశ్లేషణలు జరిగాయా అనేటటువంటి చర్చ కూడా జరుగుతుంది. అంటే చూడండి, ఒక మిలిటరీ ఏరియా, రాజ్యానికి సంబంధించినటువంటి అంశము, ఆ మిలిటరీ సైన్యం అనేటటువంటిది 1857 కొద్దిమంది ఏమనుకుంటారు అని అంటే అది మొదటి స్వాతంత్ర సంగ్రామం అని అంటారు. అది ముఖ్యంగా ఈయన సావర్కర్ మాట్లాడతాడు. హీ రోట్ ఏ బుక్ ఆన్ 1857. సో కార్ల్ మార్క్స్ ఆల్సో రోట్ ఆన్ 1857 రివోల్ట్. మొట్టమొదట వచ్చినటువంటి తిరుగుబాటుగా ఆయన అంగీకరిస్తారు, కానీ ఆయన స్వాతంత్ర ఉద్యమం అనేటటువంటి భావన ఆయనకు రాలేదు. సరే, ఎనీహౌ ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంది అని అంటే, ప్రాచీన కాలం లోపల వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతుల లోపల మనకు దీనికి సంబంధించినటువంటి మాంసాహారము, శాకాహారము, ఆ రెండింటి మధ్యన జరిగినటువంటి చర్చ, జీవహింస, మానవత్వము, పర్యావరణ పరిరక్షణ, ఇవన్నీ మనకు ప్రాచీన కాలం లోపల కూడా కనపడ్డాయి. అందుకనే చాలా సందర్భాల లోపల నేను చెప్తా ఉంటాను, మీరు అది చూస్తుంటే కూడా తెలుస్తా ఉంటది. తాటకి చాలా గ్రేట్ ఎన్వైరన్మెంటలిస్ట్ అనేటటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. ఆమె పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది కాబట్టే మనకు రామాయణంలో ఉండినటువంటి కొన్ని పాత్రలు ఆమెను టార్గెట్ చేసి ఆమెని రాక్షసిగా మార్చేటటువంటి విశ్లేషణలు, ఇంటర్ప్రిటేషన్స్ మనకు కనపడ్డాయి. బట్ యాక్చువల్ గా తాటకి అనేటటువంటి ఆమె షీఈ్ ఎ గ్రేట్ ఎన్వైరన్మెంటలిస్ట్ అనేటటువంటిది ఒక వాదన కూడా మనకు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఆ తర్వాత 1857 రివోల్ట్ లోపల దీనికి సంబంధించినటువంటి శాకాహారము, మాంసాహారము లేదా విత్ ఇన్ ది మాంసాహారం లోపల టు క్రియేట్ ఏ డిస్ప్యూట్ అమాంగ్ ద పీపుల్ అనేటటువంటిది కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ మధ్య కాలం లోపల యాక్చువల్ గా 2005లో హర్యానా లోపల ఈ ఈ మాంసం కోసం పశువుల్ని చంపిన తర్వాత, లేదా మేకల్ని, గోట్స్ ని చంపిన తర్వాత, లేదా కొన్ని ఎద్దుల్ని చంపిన తర్వాత ఈ చర్మాన్ని కలెక్ట్ చేసుకుపోయేటటువంటి ఒక వ్యాపారి ఉన్నాడు. వీడు యథావిధిగా ఆ వివిధ ప్రాంతాల నుంచి ఆ స్కిన్ ని కలెక్ట్ చేసుకుంటారు, తీసుకుపోతారు, ప్రాసెస్ చేస్తారు, ఇదంతా జరుగుతుంది. అయితే ఇది తీసుకుపోయేటటువంటి క్రమంలో ఏం చేస్తారు అని అంటే, ఈ వ్యాపారులు, పోలీసు వాళ్ళు తమని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కొరకు చెక్ పోస్టుల దగ్గర అక్కడక్కడ వాళ్ళు కొన్ని డబ్బులు ఇచ్చేస్తా ఉంటారు వీళ్ళకు. అయితే ఒకసారి వాళ్ళు చాలా ఎక్కువగా కలెక్ట్ చేసుకున్నట్టు కనపడ్డది. పోలీసు వాళ్ళు ఆ వెహికల్ ని ఆపారు.
ఇది పండగ సీజన్ లోపల 2005లో పండగ సీజన్ లోపల ఆపారు. ఆపిన తర్వాత వీళ్ళు డబ్బు ఇయ్యమని అంటే రెగ్యులర్ గా ఇచ్చేటటువంటి అమౌంట్ ఇస్తే వాళ్ళు లేదు లేదు దీనికి డబల్ ట్రిబుల్ ఇస్తేనే మేము పోనిస్తాము లేకపోతే పోనీయము అని అన్నారు. వాళ్ళు ఇంతకంటే మేము ఎక్కువ ఇయ్యలేము, మాతోని కాదు, ధరలు కూడా పెరిగినాయి, మేము కొనుక్కొచ్చే రేట్లు కూడా పెరిగినాయి అని అంటే వాళ్ళు ఎంతకు కన్విన్స్ కాకపోగా మీ ఇష్టం, మరి మీరు ఇవ్వకపోతే తర్వాత చాలా ఇబ్బందులు పడతారు అని అన్నారు. అన్నాక సరే అని వాళ్ళు ప్రమాదాన్ని ఊహించలేదు. అయితే ఏం చేశారు అని అంటే ఇది ఆవుల్ని చంపి చర్మాలని ఒలుస్తున్నారు, ఆ ఒలిచినటువంటి చర్మాలని తీసుకుపోతున్నటువంటి ఒక ట్రక్కుని పోలీసులు కాట్ చేసిర్రు, పట్టుకున్నారు అనేటటువంటి ఒక ప్రచారాన్ని ఆ స్టేషన్ కు సమీపంలో ఉండేటటువంటి ఒక 2-3 గ్రామాల లోపల ప్రచారం చేసి పెట్టారు. విత్ ఇన్ ది 2-3 అవర్స్ లోపల, అంటే అప్పటికే ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్నటువంటి మత సంస్థలు యూత్ ని ఆల్రెడీ ఎమోషనలైజ్ చేసే ఉంటాయి కదా వివిధ సందర్భాల లోపల, వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ కు రావడానికంటే ముందే వాళ్ళని తీసుకుపోయి పోలీసులు పోలీస్ స్టేషన్ బారికేడ్స్ లోపల పెట్టేశారు. అయితే సుమారు ఒక 4,000 మంది 2-3 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆ పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి పోలీసు వాళ్ళు కూడా ఆపలేని పరిస్థితి వచ్చి పోలీసు వాళ్ళని కొట్టి ఆ సెల్ యొక్క తాళాలని బగలగొట్టి ఆ సెల్లుల్నే 2 చంపేశారు, ఇంకొక 2 భీకరంగా కొట్టారు. వాళ్ళు సరే బతికిపోయారు. అంటే చూడండి, ఒక వ్యక్తి అసలు వాస్తవానికి అక్కడ ఎంక్వైరీ కూడా లేదు. అసలు అది ఆవు శరీరాల తోల లేదా ఆవేతర ఇతర పశువుల యొక్క సంబంధించినటువంటి తోల, మేకలదా లేకపోతే ఇంకా గొర్రెలదా లేకపోతే ఎద్దులదా బర్రెలదా అనే ఎటువంటి ఎంక్వైరీ లేదు, ఒక ఏమీ లేదు. ఒక జరిగినటువంటి ఎమోషనల్ దుష్ప్రచారంతో పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసి పోలీస్ స్టేషన్ లోనే పోలీసుల సమక్షంలోనే 2 అదే స్టేషన్ లోపల చంపేశారు మూక. ఇంకొక 2 అత్యంత తీవ్రంగా గాయాల పాలై తప్పించుకున్నారు. అంటే ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అని అంటే, ఇప్పుడు గాంధీ గారు మాట్లాడినటువంటి గ్రామ స్వరాజ్యం యొక్క భావన ఎట్లా ఉంటుంది అని అంటే, గ్రామాలకు అత్యధిక ఎక్కువ అధికారాలు ఇవ్వాలి, న్యాయాధికారాలు ఇవ్వాలి గ్రామాలకు అని అంటాడు. ఇప్పుడు ఆల్రెడీ గ్రామాల లోపల అనధికారిక న్యాయ వ్యవస్థ నడుస్తూనే ఉన్నది, గ్రామ న్యాయాలయాలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆడ పోలీస్ పనిచేయలేదు, న్యాయం పనిచేయలేదు, చట్టం పనిచేయలేదు, ధర్మం పనిచేయలేదు, ఏది పనిచేయలేదు. కేవలం కులం మతం మాత్రమే పనిచేసింది. వాళ్ళే ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎట్లా శిక్షించాలో అనేటటువంటిది శిక్షా పద్ధతుల్ని కూడా డిసైడ్ చేసిర్రు. దాని మీద ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. కేవలం ఎమోషన్స్ ఆధారంగా ఒక నిర్ణయాన్ని డిజైన్ చేసి. సరే, మీకు అక్లక్ ఇన్సిడెంట్ గురించి నేను చెప్పాల్సినటువంటి అక్కర్లేదు, అది ప్రపంచం అంతా తెలిసిపోయినటువంటి రీసెంట్ సంఘటన. కానీ నేను చెప్పేటటువంటిది 2005లో జరిగినటువంటి ఇన్సిడెంట్. అప్పటికి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం లోపల లేదు. దీని తర్వాత మనకు 1857 తర్వాత మనకి ఇంకా కొన్ని చాలా కీలకమైనటువంటి ఘట్టాలు రాజకీయాల లోపల కనిపిస్తా ఉంటాయి. ఒకటి ఏంటిది అని అంటే, మీరు చూడండి, గాంధీ సత్యాగ్రహ ఉద్యమం అంతా కూడా ఉపవాసంతో నడుస్తుంది. ఆహారం తీసుకోకుండా ఉండటం అనేది ఆయన పొలిటికల్ ప్రొటెస్ట్ మెథడ్. ఒకవేళ ప్రొటెస్ట్ అనేటటువంటిది ఏ రూపంలో ఉండాలి అని చెప్పి చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ ఏమంటాడనంటే, ఈ భోజనం తినకుండా ప్రొటెస్ట్ చేసేటటువంటి పద్ధతిని నేను అసలు పూర్తిగా అంగీకరించను. తరతరాలుగా తిండి ఎక్కువైనటువంటి వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ప్రొటెస్టులు చేస్తూ ఉంటారు. మాకు తరాలుగా భోజనం లేదు, ఆహారం లేదు, సరి అయినటువంటి భోజనం లేకనే మేము చచ్చిపోతున్నాం. ఇంకా మేము ఈ నిరాహార దీక్షలు ఎందుకు చేయాలి? ఎవరు చేస్తారు నిరాహార దీక్షలు? ఆకలి బాధ తెలియని వాళ్ళట్టు చేస్తారు. తిండి ఎక్కువైనటువంటి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తారు. తిండి ఎక్కువైనటువంటి వాళ్ళు ఉపవాసాలు కూడా ఉంటారు. అసలు మా జీవితం అంతా ఉపవాసమే కదా. కాబట్టి అంబేద్కర్ పొలిటికల్ ప్రొటెస్ట్, గాంధీ పొలిటికల్ ప్రొటెస్ట్ ఏమో నిరాహార దీక్ష అయితే, అంబేద్కర్ పొలిటికల్ ప్రొటెస్ట్ ఎగైనెస్ట్ టు టేకింగ్ ద ఫాస్టింగ్.
భోజనం తినకుండా రాజకీయ ఉద్యమం అనేటటువంటి దానికి అంబేద్కర్ పూర్తిగా వ్యతిరేకము. దట్ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్ అండ్ మెథడ్ ఆఫ్ ప్రొటెస్ట్ కమింగ్ ఫ్రమ్ ద బ్రాహ్మణికల్ నోషన్ అని అంటాడు. ఆ బ్రాహ్మణీయ ఆలోచనల నుంచి పుట్టుకొని వచ్చినటువంటి నిరాహార దీక్ష అనేటటువంటి ఉద్యమ రూపము అది బ్రాహ్మణికల్ అండర్స్టాండింగ్, ఎగాలిటేరియన్ పర్స్పెక్టివ్ కాదు, అంటే శ్రామిక వర్గాల పద్ధతి కాదు నిరాహార దీక్ష పోరాటం అనేటటువంటి. కానీ దురదృష్టం ఏంటి అని అంటే భారతదేశం లోపల కమ్యూనిస్టులు లేదా వర్కింగ్ క్లాసు ఈవెన్ దళితులు కూడా చాలా సందర్భాల లోపల చేస్తున్నటువంటి ప్రొటెస్టుల లోపల ఆమరణ నిరాహార దీక్ష అనేటటువంటి రాజకీయ పోరాటాలు కనిపిస్తాయంటాయి, పోరాట రూపాలు మనకు కనిపిస్తా ఉంటాయి. అయితే వాస్తవానికి విషయం ఏంటిది అని అంటే చాలా మంది అనుకునేటటువంటి అభిప్రాయము గాంధీ ప్యూర్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కాదు అని. అయితే గాంధీకి కూడా ఒక అభిప్రాయం ఉండేది, నాన్ వెజిటేరియన్ తీసుకోవడం ద్వారా చాలా బలం వస్తుంది, ఆ బలం ద్వారా మనము ఈజీగా బ్రిటిష్ కలోనియల్స్ ని తరిమి వేయటానికి అవకాశం ఉంటుంది, కాబట్టి మాంసాహారము తీసుకోవాలి, దానివల్ల ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, ప్రోటీన్స్ ఉంటాయి అనేటటువంటి ఒక ఫీలింగ్ ఎర్లీ డేస్ ఆఫ్ గాంధీ లైఫ్ లోపల ఉండేది. దానికోసం ఆయన కూడా ఒక ఏడాది పాటు ఈ నాన్ వెజిటేరియన్ తీసుకున్నాడు. కానీ అది ఎంత తీసుకున్నా కూడా ఆయన ఒక నోషన్ తోటే ఉన్నాడు, కానీ ఆ నోషన్ ని ప్రాక్టికల్ గా కన్విన్స్ కావట్లేదు. రెండు తరతరాలుగా వెజిటేరియన్ ఫ్యామిలీ అయ్యి ఉండటం మూలంగా నాన్ వెజిటేరియన్ లోపల ఆయన పెద్ద రుచి పొందకపోవటం మూలంగా కావచ్చు, నాన్ వెజిటేరియనిజం నుంచి అతి తొందరగా బయటపడ్డాడు. ఈ విషయం కుటుంబం లోపల ఎవరికి తెలియదు అనేటటువంటిది మనకున్నటువంటి ఎవిడెన్సెస్ రైటింగ్స్ లో ఉన్నది. అయితే ఈయన దక్షిణాఫ్రికా పోయినప్పుడు వాళ్ళ మదరు ఈయనను రిక్వెస్ట్ చేస్తుంది, నువ్వు మాంసాహారం తినొద్దు, ఇది మన ధర్మము, వైశ్య ధర్మము అని అంటే వాళ్ళ మదరు ప్రామిస్ తీసుకుంటది ఈయన దగ్గర నుంచి. అప్పుడు ఈయన మదర్ కు ప్రామిస్ చేసిండు కాబట్టి సౌత్ ఆఫ్రికా పోయిన తర్వాత కూడా అక్కడ మాంసాహారం తీసుకోకుండా ఉండటం కొరకు ప్రయత్నం చేస్తాడు. అంటే సౌత్ ఆఫ్రికా నుంచి మొదలుకొంటే భారతదేశంలోకి వచ్చి ఆయన మరణించేంత వరకు కూడా నాన్ వెజిటేరియన్ గా బతకడం చేశాడు. 1 సంవత్సర కాలం పాటు మాత్రము నాన్ వెజిటేరియన్ ని ప్రాక్టీస్ చేశాడు. దాంట్లో నుంచి ఆయనకు పెద్దగా ఫలితం కనపడలేదు, కన్విన్స్ అయినట్టుగా లేడు. దాన్ని పక్కకు వదిలిపెట్టేసి మదర్ కి ఇచ్చినటువంటి ప్రామిస్ మూలంగా ఆయన తిరిగి వెజిటేరియన్ గా మారిపోయాడు. అయితే మీరు చూడండి, ఒకటి గాంధీ అడాప్ట్ చేసుకున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఈ రెండు కూడా ఆహారము రాజకీయాలు, ఆహారము ద్వారా పాలిటిక్స్ ని పొలిటికల్ స్ట్రగుల్ ఫార్మ్స్ ని డిసైడ్ చేసేటటువంటి ఒక ప్రక్రియ. రాజకీయాల లోపల ఆహారం తీసుకోకపోవడం కూడా ఒక రాజకీయ ప్రక్రియ, ఒక ప్రొటెస్ట్ రూపం. రెండవది దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత గాంధీలో మనకు చాలా ప్రధానంగా కనపడేది ఏంటంటే ఆయన ఫుడ్ మెనూ కంప్లీట్ గా చేంజ్ అయింది. ఆయన మేకపాలు తాగేవాడు. ఆ తర్వాత ఆయన ఫుడ్ లోపల ఎక్కువ గుజరాతీ ఫుడ్ లో దైవడ ఉండేది, దై తీసుకోవటము. రెండవది కొన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ ని తీసుకునేటటువంటి అలవాటు, డేట్స్, ముఖ్యంగా డేట్స్ తినేటటువంటి వాడు. ఈ రెండింటితోటి ఆయన భోజనం ముగిస్తుండేవాడు. ఇది ఒకసారి వైస్రాయ్ తోటి మీటింగ్ అయిన తర్వాత మనకు ఎక్కడ ఈ ఉప్పు సత్యాగ్రహము మీటింగ్ అయిపోయిన తర్వాత మరి ఆయనకు కొంత ఫుడ్ ఇచ్చేసి ఆ నిరాహార దీక్షని ఆపేసేయాలని అనుకున్నప్పుడు ఆయనకు సర్వ్ చేసినటువంటిది ఏంటిది అని అంటే ఈ డ్రై ఫ్రూట్స్ ని సర్వ్ చేసి, అప్పుడు ఈ బ్రిటిష్ కలోనియల్స్ ఈయన మధ్యన చర్చ జరిగినప్పుడు ఆయన ఏం చెప్తాడు అని అంటే, ఇది అంటే ఇంకా దానికి ఆయన ఆహారానికి ఒక రకమైనటువంటి పవిత్రతని, ప్యూరిటీని చేకూర్చేటటువంటి ప్రయత్నం చేశాడు. అదేంటిది అని అంటే ఇది దైవాహారము అనేటటువంటి ఒక మాటనే అంటాడు. అంటే ఇది దేవతలు తినేటటువంటి ఆహారం, దేవుళ్ళు తినేటటువంటి ఆహారం, ఇది చాలా పవిత్రమైనటువంటి ఆహారం. అంటే ఆహారంలో పవిత్రమైనటువంటిది అపవిత్రమైనటువంటిది ఉంటుంది అనేటటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ని కూడా అక్కడ తీసుకొని వచ్చినటువంటిది మనకు చాలా క్లియర్ గా కనిపిస్తాం. ఇంకా ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత
ఇంకొక చాలా ప్రధానమైనటువంటి సంఘటన మనకు కనిపిస్తాయి. అంటే భారత రాజ్యాంగాన్ని రూపొందించేటటువంటి క్రమం లోపల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మీ అందరికి బాగా తెలిసినటువంటి ఒక ఫిగరు ఆర్య సమాజిస్టు వినోబా భావే, తర్వాత రామానంద తీర్థ, ఇట్లాంటి వాళ్ళంతా కూడా గాంధేయన్స్. కానీ ఈ గాంధేయనిజం లోపల కూడా ఆర్య సమాజిస్టులు అయి ఉండబడినటువంటి వాళ్ళంతా గోవుల్ని పరిరక్షించాలి అనేటటువంటి ఒక ప్రొటెస్ట్ మూమెంట్ ని ఎక్కడ తీసుకున్నారనంటే పార్లమెంటు చుట్టూ కొన్ని వేల ఆవుల్ని దోలుకొని వచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేశారు. దీని మూలంగా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనంటే భారత రాజ్యాంగం లోపల ఆవుని కాపాడేటటువంటి, ఆవుని ప్రొటెక్ట్ చేసేటటువంటి రాజ్యాంగ రూపకల్పన జరగాలి అనేటటువంటి చర్చని ముందుకు తీసుకొని వచ్చారు. అయితే నిజానికి భారత రాజ్యాంగం లోపల ఈ ఆవుని ప్రొటెక్ట్ చేసేటటువంటి స్వరూపాన్ని గాంధీ ఉద్దేశం లోపల అది ఎట్లా కనిపిస్తుంది అని అంటే ఆవుకు సాక్రెడ్నెస్ ఇవ్వటము, ప్యూరిటీని ఇవ్వటం. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కదా, కోవిడ్ కాలం లోపల కూడా ఆవు మూత్రం దాగితే కోవిడ్ పోతుంది అని చెప్పి ఒక ఆయన, ఎవరో ఇద్దరు సాధువులు, ఒక మినిస్టర్ తాగారు. ఎమ్మటే హైలీ ఇన్ఫెక్టెడ్ అయిపోయి దవాఖానలో చేరి. దాన్ని ఇప్పుడు హైదరాబాద్ సిటీ లోపల కూడా ఆవు మూత్రాన్ని అమ్ముతున్నారు. దట్ బికమ్ యాజ్ ఎ బిగ్గెస్ట్ బిజినెస్ టుడే. సో ఇది ముఖ్యంగా రామ్దేవ్ బాబా స్టోర్స్ లోపల అమ్ముడవుతా ఉంది. ఇంకా కొన్ని చిల్లర దుకాణాల లోపల కూడా మనకు ఇది అందుబాటులో దొరుకుతా ఉంది. అయితే ఈ గోవుని పరిరక్షించేటటువంటి గోరక్ష పోరాటం అనేటటువంటిది మనకు చాలా ప్రధానంగా వినోబా భావే ఆర్గనైజ్ చేసినటువంటి పొలిటికల్ ప్రొటెస్ట్ లోపల మనకు చాలా సీరియస్ గా అనిపిస్తారు. పార్లమెంటు నిర్ణయాల్ని, రాజ్యాంగ రూపకల్పనని ప్రభావితం చేసి ఆవుకు ఒక పవిత్రతని, ఒక సాక్రెడ్నెస్ ని క్రియేట్ చేసేటటువంటి ఒక ప్రక్రియ మొదలు పెడితే, సరే అంతిమంగా అక్కడ ఉండినటువంటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్, పార్లమెంట్ మెంబర్స్ ఏం చేశారు అని అంటే సాక్రెడ్నెస్ ఉన్నది అని చెప్పడానికి కుదరదు, కానీ ఆవుని పరిరక్షించడం వల్ల దేశం లోపల జంతు అంటే లైవ్ స్టాక్, నంబర్ ఆఫ్ లైవ్ స్టాక్ ని మనం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. పశు సంపదని పెంచుకోవడానికి, కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతీయ వ్యవసాయ రంగం అంతా కూడా పశువుల మీద ఆధారపడి కొనసాగుతున్నది కాబట్టి భారతీయ ప్రజలకు పెద్ద ఎత్తున ఆహారం కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది, పాల అవసరం ఉన్నది, పాల ఉత్పత్తుల యొక్క అవసరం ఉన్నది. కాబట్టి ఆవుని కాపాడుకోవాలి. అది మొత్తంగా పొడవబడిపోయేంత వరకు లోపు మనం దాన్ని స్లాటర్ కు పంపడానికి వీల్లేదు అనేటటువంటి చర్చ చాలా పెద్ద ఎత్తున చోటు చేసుకోవటం జరిగింది. అయితే ఇది మాత్రమే కాకుండా నేను ఒక విషయము, మనం చాలా సందర్భాల లోపల మాట్లాడుతున్నప్పుడు మిత్రులు, హిందూ సమాజము మాంసాహారం తినదు, హిందూ సమాజము పశు మాంసంకు దూరంగా ఉంటుంది అనేటటువంటి ఒక పొలిటికల్ డిబేటు చాలా సందర్భాల లోపల నేను టీవీ స్టూడియోలో కూర్చున్నప్పుడు కూడా చాలా జరిగింది. అయితే యాక్చువల్ గా డిఎన్ జా అనేటటువంటి ఒక బ్రాహ్మణ హిస్టోరియన్, ఆయన బ్రాహ్మణుడు, పుట్టుక రీత్యా జన్మరీత్యా బ్రాహ్మణుడు. డిడి కోశాంబి బ్రాహ్మణ హిస్టోరియన్. సో అంటే ఒకవేళ మనం ఇక్కడ అంబేద్కర్ గురించో ఇంకెవరి గురించో చెప్పినప్పుడు సరే మీరు తప్పుడుగా వక్రీకరిస్తున్నారు అని అంటారు. లాస్ట్ టైం ఒక బీజేపీ ఎమ్మెల్యే చర్చకు వచ్చినప్పుడు కూడా నేనేం చెప్పాను అని అంటే, మీ రామకృష్ణ మఠ్ పబ్లిక్ చేసినటువంటి వివేకానందుడి వాల్యూమ్స్ లోపలనే ప్రాచీనమైనటువంటి భారతీయ సమాజం లోపల అందరూ మాంసాహారం తీసుకున్నటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, ఆవు మాంసం తిన్నటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి అని చెప్పి ఆయన ఉపన్యాసం లోపల కనపడ్డదని అంటే, లేదు అవి మీరు ప్రచురించుకురానంటే, ఒకవేళ మేమే ప్రచురిస్తే మీరు పోయి అడగండి రామకృష్ణ మఠ్ వాళ్ళని మా మీద కేసు వేయమనండి అనేటటువంటి చర్చను కూడా మేము అక్కడ చాలా సీరియస్ గా ఉన్నాం. ఒకవేళ మేము తప్పుడు ప్రచారం చేస్తున్నట్లయితే ఆ మట్టు మాలాంటి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి. ఈ విషయాన్ని చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని వచ్చాం. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అనంటే, ఒకటి వెజిటేరియనిజం అనేటటువంటిది నాన్ వెజిటేరియన్ తినేటటువంటి ప్రజల్ని హ్యూమిలియేట్ చేసేటటువంటి పద్ధతి వాయిలెంట్ గా ఉంటుంది. వాయిలెన్స్ గురించి నేను ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ చెప్పాను. అది కాకుండా అక్లక్ సంబంధించిన ఇన్సిడెంట్ ఉన్నది. తర్వాత జార్ఖండ్ ప్రొఫెసర్ ఆయన
ఐఐటి మద్రాసు లోపల బీఫ్ ఫెస్టివల్ ని ఆర్గనైజ్ చేసిన దాని మీద ఒక ఆర్టికల్ రాస్తే ఈ జార్ఖండ్ ప్రొఫెసర్ ని కూడా తీసుకుపోయి ఒక 6 నెలలు జైల్లో పడేసేసారు. జస్ట్ ఆర్టికల్ రాసినందుకు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నందుకు ఒకవేళ అనుకుంటే మరి వాళ్ళు నన్ను కూడా తీసుకుపోయి లోపల పడేస్తారు కావచ్చు. అంటే అనుకూలంగా ఒక ఆర్గ్యుమెంట్ ని, అంటే ఫుడ్ యాజ్ ఎ రైట్, ఎవ్రీవన్ హ్యాస్ ఎ రైట్ టు ఈట్ వాట్ ఎవర్ దే వాంట్, వాట్ ఎవర్ దే ఇంట్రెస్టెడ్ టు బి ఈట్. ఎవరు తినాలనుకున్నటువంటి ఆహారానికి వాళ్ళకు తినే హక్కు ఉన్నది. తర్వాత పబ్లిక్ ప్లేసెస్ ని ఎప్పుడైనా సరే మనము ఒక డామినెంట్ గ్రూప్ మాత్రమే ఏం తినాలి, ఎట్లా తినాలి అని డిసైడ్ చేసేటటువంటి పద్ధతి సరి అయినటువంటిది కాదు అనేటటువంటి చర్చను తీసుకొని వచ్చి వ్యాసం రాశాడు. సపోజ్ ఇప్పుడు చూడండి, మనం ఫుడ్ అనేటటువంటిది మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ లోపలికి వచ్చింది. అంటే మధ్యాహ్న భోజనము ఫుడ్ అనేటటువంటిది ఒక స్టేట్ అఫర్మేటివ్ యాక్షన్ గా వచ్చింది. అంటే రాజ్యము పిల్లలకు స్కూల్లో ఫుడ్ పెట్టాలి అనేటటువంటిది వచ్చింది. ఇది రావడానికి కారణం ఏంటిది అని అంటే, ఆల్రెడీ ఆహారం దొరికేటటువంటి వ్యవసాయ కుటుంబాల పిల్లలు ఆటోమేటిక్ గా స్కూల్కి వస్తారు. కానీ భోజనం దొరకని ఆకలితోటి చనిపోయేటటువంటి, ఆకలి కోసం పనిలోకి వెళ్ళేటటువంటి పిల్లలు భోజనం దొరకదు కాబట్టి వాడు పనికి వెళ్ళిపోతాడు. వాడిని బడికి రప్పియాలి అని అంటే వానికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలని 70s లో ఆలోచనలు వచ్చి తమిళనాడు నుంచి మొదలయ్యి తర్వాత పంజాబ్ వరకు, ఆంధ్రప్రదేశ్ వరకు దేశం అంతా కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. అయితే ఈ స్కూల్ మీల్ లోపల ఏముంటది నిజంగా? ఈ స్కూల్ మీల్ లోపల పప్పు ఉంటుందా, లేదా మాంసాహారం ద్వారా పొందేటటువంటి ప్రోటీన్స్ ఏమైనా ఉంటాయా? వీణా శత్రుఘ్న అనేటటువంటి న్యూట్రిషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ నేషన్ అనేటటువంటిది మనకు హైదరాబాద్ తార్నాకలో ఉంటది, ఎన్ఐ అనే ఇన్స్టిట్యూట్. అందులో వీణా శత్రుఘ్న అనే ఒక రిటైర్డ్ సైంటిస్ట్ ఉంది. ఆమె ఓల్డెన్ డేస్ లో, అంటే పాత రోజుల లోపల ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ లోపల మనకి ఏం కనిపిస్తుంది అంటే, పప్పులు తర్వాత చిరుధాన్యాల లోపల కూడా ప్రోటీన్స్ ఉంటాయి అనేటటువంటి వాదనని బ్రాహ్మణులు తీసుకొని వచ్చారు. వాస్తవానికి వాటి లోపల ఉండవు అనేటటువంటి చర్చను పెట్టింది. ఉన్న కొద్ది శాతం అయినా సరే వాళ్ళు ఎట్లా చెప్తారు అని అంటే పల్సెస్, సీరియల్స్ 4:1 ప్రకారం తీసుకునేటట్లయితే మాంసాహారం నుంచి వచ్చేటటువంటి ప్రోటీన్స్ కంటెంట్ శాకాహారం లోపల కూడా లభిస్తున్నది. కాబట్టి మాంసాహారులు పెడుతున్నటువంటి వాదన సరి అయినటువంటిది కాదు, శాకాహారం లోపల కూడా ప్రోటీన్స్ ఉంటాయి అనేటటువంటి చర్చని బ్రాహ్మణులు తీసుకొచ్చారు అని చెప్పి ఆమె చెప్పింది. వాస్తవానికి ఆమె కూడా కేరళ బ్రాహ్మణి, కానీ బ్రాహ్మణులు ఈ వాదాన్ని తీసుకొని వచ్చారు. ఇంకొక మాట ఆమె చాలా క్లియర్ గా ఏం చెప్పింది అని అంటే, హ్యూమన్ టిష్యూస్ ఏదైతే ఉంటాయో, అంటే మానవ శరీరం లోపల ఉండేటటువంటి టిష్యూస్ ఏవైతే ఉంటాయో, ఈ టిష్యూస్ జంతు ప్రోటీన్ నుంచి వచ్చినటువంటి, అంటే యానిమల్ ప్రోటీన్ హ్యూమన్ టిష్యూ బాడీ చాలా ఈజీగా 100% అబ్జార్బ్ చేస్తుందట. ఈ సీరియల్స్, పల్సెస్ ద్వారా వచ్చినటువంటి ప్రోటీన్ లెవెల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా అది తొందరగా అబ్జర్వ్ చేసుకోలేదు. ఎందుకు అని అంటే ఆ ప్రోటీన్ కేటగిరీ వేరు, తర్వాత హ్యూమన్ బాడీ లోపల హ్యూమన్ టిష్యూలో ఉండేటటువంటి క్యారెక్టర్ వేరు. యానిమల్ ప్రోటీన్ ని 100% హ్యూమన్ బాడీ అడాప్ట్ చేసుకునేటటువంటి లక్షణము దానికి ఉంటుంది అనేటటువంటి చర్చని ఆమె చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని వచ్చింది. అయితే ఇక్కడ మనం చాలా ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అని అంటే, చాలా ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్. ఇంతసేపు మాట్లాడినటువంటి విషయాలన్నిటినీ నేను ఒక దగ్గరికి పట్టుకొని వస్తా ఉన్నా. అంటే దేశం లోపల ఆహారం ద్వారా ప్రభుత్వ విధానాలు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు నేను చెప్పినటువంటి మిడ్ డే మీల్ కావచ్చు, నిన్న నిర్మలా సీతారామన్ మాట్లాడినటువంటి ఉల్లిగడ్డల విషయం కావచ్చు. నేను ఉల్లిగడ్డలు తినను, నాకు తినేటటువంటి కల్చర్ లేదు అని మాట్లాడి, నువ్వు తినేటటువంటి కల్చర్ లేకపోయినప్పటికీ కూడా దేశంలో ఒక నిత్యావసరము వస్తువు యొక్క ధర మార్కెట్ లోపల విపరీతంగా పెరుగుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క చర్యలు ఎట్లా ఉంటాయి అంటే, నిర్మలా సీతారామన్ నేను తినను అని చెప్పడం ద్వారా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటిది అని అంటే, అది నా కల్చర్ లో లేదు కాబట్టి నేను మంత్రివర్గ స్థానం లోపల కూర్చున్నప్పటికీ కూడా నేను దాని గురించి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనే ఒక భావనని
స్ఫురింపజేసింది. ఆమె ఉద్దేశం అదా కాదా వేరే సంగతి. కానీ ఆ రిసీవర్స్ మొత్తం కూడా ఆ రకమైనటువంటి ఆలోచన తీసుకుంటారు. నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు స్కూలుకు పోయేటప్పుడు వాళ్ళ లంచ్ బాక్స్ లోపల చికెన్ పెడితే చికెన్ వద్దు అని పిల్లలు అనేవాళ్ళు. ఎందుకు వద్దు అని అంటే, చికెన్ తీసుకొని రావద్దు, ఎగ్ తీసుకొని రావద్దు అని చెప్పి టీచర్ చెప్తారు. మా ఫ్రెండ్స్ కూడా ఇవి తీసుకొని వస్తే ఒక రకంగా చూస్తారు, స్మెల్ వస్తుంది, కాబట్టి వద్దు అనేటటువంటి దాన్ని. అంటే స్కూల్స్ లలో బ్యాలెన్స్ డైట్ అందించాల్సినటువంటి జ్ఞానాన్ని చెప్పాల్సినటువంటి టీచర్స్ ఎగ్గు తినొద్దు అనేటటువంటి ఒక ఆలోచనని ఇవ్వటం ద్వారా పిల్లల యొక్క భవిష్యత్తు మేధని ఏం చేయదలుచుకుంటున్నారు. అందుకనే ఒక బయోలాజికల్ స్టడీ ఏం చెప్తుంది అని అంటే, చాలా కాలం పాటు బాల్యం లోపల సరి అయినటువంటి బ్యాలెన్స్ డైట్ దొరకనటువంటి పిల్లలు వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మారిపోయి మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకునేటటువంటి అవకాశము, ఆర్థిక పరిస్థితులు వాళ్ళకు సమకూరిన తర్వాత వాళ్ళ ఫుడ్ మంచిగా తీసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు డయాబెటిక్ ఇంకా ఇతరత్ర జబ్బులకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే దీర్ఘకాలం వాళ్ళు ఆకలి కేకలతోటి జీవించి సరి అయినటువంటి ఆహారం బాల్యం లోపల దొరకక పెద్దయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు మారిపోయి మిడిల్ క్లాస్ లోకి వచ్చిన తర్వాత ఫుడ్ చేంజ్ కావటం మూలంగా, ఆ ఫుడ్ తీసుకోవటం మూలంగా వాళ్ళ హెల్త్ లోపల అనేక రకాలైనటువంటి ప్రమాదాలు సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తాయి. అందులో ప్రధానంగా షుగర్ వ్యాధి వచ్చేటటువంటి, ఒబేసిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తాం. అయితే ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అని అంటే, భారతీయ సమాజం లోపల ఇప్పుడు మనకు చూడండి, ఈ మధ్యాహ్న భోజన పథకం స్కూళ్ళల్లో నుంచి పోయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపల కూడా అక్కడక్కడ భోజనము బండ్ల మీద గవర్నమెంటే పెట్టి అమ్ముతుంది. 5 రూపీస్ రైస్, దాన్ని ఏమంటారో నాకు గుర్తులేదు. తమిళనాడులో అయితే దీన్ని అమ్మా క్యాంటీన్స్ అని పిలుస్తా ఉన్నారు. ఆంధ్రాలో రాజన్న క్యాంటీన్, లేకపోతే అంతకుముందు అన్నా క్యాంటీన్ అని ఎన్టీఆర్ పేరు మీద 5 రూపాయల భోజనం నడిచింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఉన్నది. అసలు ఇది ఒక అఫర్మేటివ్ ప్రోగ్రామ్. అంటే ఇంకా భారతదేశం లోపల ఆహారం దొరకనటువంటి ప్రజలు, అతి తక్కువ పైసలకు ఆహారం తీసుకునేటటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్లకు ప్రభుత్వం ఏదో రకంగా అఫర్మేటివ్ ప్రోగ్రామ్ తోటి ఫుడ్ ని అందించాలి అనేటటువంటి దాన్ని తీసుకున్నది. కానీ ఈ ఫుడ్ లోపల క్వాంటిటీ తీసుకోవటం మూలంగా క్యాలరీస్ వస్తాయి, కానీ విటమిన్స్, ప్రోటీన్స్, B4, B12 తర్వాత మాల్ న్యూట్రిషన్ నుంచి బయటపడేటటువంటి అవకాశము ఇట్లాంటివన్నీ వస్తాయా లేవా? భారతదేశం లోపల జరిగినటువంటి సర్వేల ఆధారంగా గ్రామీణ నిరుపేదలకు సరి అయినటువంటి భోజన ఆహారం దొరకదు. వాళ్ళకి అసలు బ్యాలెన్స్ డైట్ అనేది వాళ్ళ జీవితం లోపల ఎప్పుడూ కూడా ఉండదు. బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? ఇందాక నేను చెప్పాను. అంటే శాకాహారము, మాంసాహారము, పండ్లు, చేపలు, పాలు, గుడ్లు, తర్వాత ఇతరత్ర వెజిటేబుల్స్, ఫ్యాట్స్, ఆయిల్ సీడ్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అన్నిటి ద్వారా సమకూర్చేటటువంటి దాన్ని మనం బ్యాలెన్స్ డైట్ అంటాము. భారతదేశం లోపల గ్రామీణ పేదల లోపల ఈ బ్యాలెన్స్ డైట్ లేదు. భారతదేశం లోపల ఉన్నటువంటి దళితులకు బ్యాలెన్స్ డైట్ దొరకట్లేదు. భారతదేశంలో ఉన్న ఆదివాసీలకు బ్యాలెన్స్ డైట్ దొరకట్లేదు. వాడు అడవిలో ఏది దొరికితే దాన్నే తిని బతుకుతా ఉన్నాడు. భారతదేశం లోపల అర్బన్ సెటిల్మెంట్స్ లోపల వర్కింగ్ క్లాస్ పీపుల్ కు అసలు బ్యాలెన్స్ డైట్ అనేటటువంటిది దొరకదు. తర్వాత భారతదేశం లోపల పుట్టిన పిల్లల దగ్గర నుంచి దాదాపు 10 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పిల్లలకు కూడా సరి అయినటువంటి బ్యాలెన్స్ డైట్ దొరకదు. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, భారతదేశం లోపల గర్భిణీ స్త్రీలకు కూడా బ్యాలెన్స్ డైట్ దొరకదు. ఒక్కొక్కసారి పేదరికం వల్ల బ్యాలెన్స్ డైట్ దొరకకపోవటం ఒక అంశం అయితే, పేదలు కాకపోయినప్పటికీ కూడా బ్యాలెన్స్ డైట్ దొరకదు. ఎందుకు అనంటే అనేక రకాలైనటువంటి అపోహల మూలంగా స్త్రీ ఏ ఆహారం తీసుకోవచ్చు, ఏ ఆహారం తీసుకోకూడదు అనేటటువంటి మూఢనమ్మకాల మూలంగా, సాంప్రదాయాల మూలంగా, మత విశ్వాసాల మూలంగా ఆమెకు సరి అయినటువంటిది ఆహారం దొరకదు. ఆ తర్వాత గర్భం ధరించి విడుదలైన తర్వాత అంటే బాలింత తల్లులకు కూడా సరి అయినటువంటి పోషక విలువలు అందేటటువంటి బ్యాలెన్స్ డైట్ ఉండదు. ఇగో భారతదేశం లోపల ఇన్ని రకాలుగా ప్రజలకు సరి అయినటువంటి ఆహారం దొరకదు. ముఖ్యంగా బ్యాలెన్స్ డైట్ ని మనం మెయింటైన్ చేయాలంటే నాన్ వెజిటేరియన్ ఉండాలి.
అది రెండు, భారతదేశం లోపల 90% మంది ప్రజలు నాన్ వెజిటేరియన్ అయినప్పటికీ కూడా భారతదేశానికి వెజిటేరియన్ కంట్రీ అనేటటువంటి ఒక సూత్రీకరణని, వెజిటేరియన్ కంట్రీ అనేటటువంటి ఒక ముద్రని గాంధీ దగ్గర నుంచి మొదలుకొంటే ఇప్పటి వరకు అనేక రకాలైనటువంటి వ్యక్తులు వాళ్ళ రచనల ద్వారా ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. రెండవ ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అనంటే, మాంసాహారులు శాకాహారుల మధ్యన పెద్దగా ఘర్షణ లేకపోవచ్చు కానీ మాంసాహారుల మధ్యనే ఘర్షణ ఉంది. అంటే మేక మాంసము, ఏట మాంసం తినేటటువంటి మాంసాహారులు, ఆవు మాంసము, పంది మాంసము తినేటటువంటి మాంసాహారుల మధ్యన చాలా పెద్ద ఎత్తున డివిజన్ అనేటటువంటిది ఉంది. కొన్ని రకాలైనటువంటి ఆహారాలకు అంటే ఒక సైంటిఫిక్ పద్ధతుల లోపల ఆహారము, దానికి ఉండేటటువంటి విలువలు, దాని నుంచి వచ్చేటటువంటి బలాలు, దాని నుంచి వచ్చేటటువంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ లెక్కలు కాకుండా ఆహారానికి పవిత్రమైన ఆహారము, అపవిత్రమైనటువంటి ఆహారము, హ్యూమిలియేట్ చేయటము, తర్వాత అటాక్స్ చేయటము, అసలు ఎట్లా ఉంటది అని అంటే ఫుడ్ ఆధారంగా కూడా జియోగ్రఫికల్ లొకేషన్స్ తయారై ఉంటాయి. మీరు చాంద్రాయన్ గుట్ట, బార్కాసు పోతే ఆ ప్రాంతం లోపల మనకు చాలా పెద్ద ఎత్తున బీఫ్ అవైలబిలిటీ ఉంటుంది. సికింద్రాబాద్ క్లాక్ టవర్ చుట్టూ తిరిగితే మీరు దాదాపు ఒక 6-7 రకాలైనటువంటి పంది మాంసం దొరికేటటువంటి షాపులు కనిపిస్తూ ఉంటాయి. ఇక హైదరాబాద్ లోపల మెయిన్ స్ట్రీమ్ ఏరియాస్ లోపలికి పోతే మీకు మేక మాంసము, చికెను ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని ఏరియాస్ లోకి పోతే కేవలం మీకు కూరగాయలకు సంబంధించినటువంటి భోజనాలు, అట్లాంటి హోటల్స్ మాత్రమే ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఆహారాల ఆధారంగా కూడా జియోగ్రఫికల్ లొకేషన్స్ అనేటటువంటిది డిఫరెన్షియేట్ అయ్యి ఉన్నాయి. ఇది కేవలం ఒక సిటీలో మాత్రమే కాదు, మొత్తం భారతదేశమే ఆహారం ఆధారంగా. ఇప్పుడు మీరు అస్సాము, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కు పోయారనుకోండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోపల మన దగ్గర చికెన్ షాపులు ఎంత కామన్ గా కనపడతాయో పోర్క్ షాపులు బజార్కు ఒక 10 గల అట్లా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటిది అనంటే, భారతదేశం అనేటటువంటిది హోమోజినైజ్డ్ సొసైటీ కాదు. అంటే ఒకే జాతి, ఒకే స్వభావము, ఒకే ఆహారము, ఒకే మత విశ్వాసాలు, ఒకే రకమైనటువంటి జీవన విధానం కలిగినటువంటి ప్రజలం కాదు. భారతదేశం లోపల చాలా డైవర్సిటీ ఉంది. డైవర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్, డైవర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్, డైవర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలీజియన్. ఇన్ని రకాల వేరియేషన్స్ ఉన్నటువంటి భారతీయ సమాజం లోపల కొన్ని రకాలైనటువంటి ఆహారాల పట్ల హేట్రేట్ని తీసుకొని రావటము, హ్యూమిలియేట్ చేయటము, హింసను ప్రయోగించటము అనేటటువంటి దాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒక రైటర్ రాశాడు, డిసౌజా అనేట ఆయన మహారాష్ట్ర బొంబాయి నుంచి వాళ్ళ ఫ్యామిలీ అహ్మదాబాదు పోయిరట. పోయిన తర్వాత అసలు వాళ్ళు ఉండే ఏరియాలో మాంసం తినేటటువంటి మనుషులు అసలు ఉండనే ఉండరు. ఈయన స్కూల్ కు ఒకసారి మాంసం పెడితే ఈయనను చూసి ఆ స్కూల్లో వాళ్ళ క్లాస్మేట్స్ మొత్తము చాలా హ్యూమిలియేట్ చేసినట్టుగా చూసారు. వీడు నాన్ వెజ్ తింటాడు అంటే చాలా చాలా భయంకరమైనటువంటి పద్ధతుల లోపల హ్యూమిలియేట్ చేశారు. ఆ తర్వాత నుంచి తను మొత్తం తరగతి గదిలో క్లాసులో ఒంటరి వాడైపోయినటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన పెద్దవాడైన తర్వాత రాసుకున్నటువంటి రచనలో, నా ఆహారాన్ని ఇతరులు హ్యూమిలియేట్ చేయటం మూలంగా, దాన్ని ఒక నేరంగా పరిగణించటం మూలంగా, నన్ను అవమానించేటటువంటి పద్ధతుల లోపల నా ఫుడ్ని చూడటం మూలంగా నేను మెయిన్ స్ట్రీమ్ సొసైటీ నుంచి కంప్లీట్ గా ఎక్స్క్లూడ్ అయిపోయాను. దాని మూలంగా బాల్యం లోపల అసలు నాకు స్నేహితులు, మిత్రులు అనేటటువంటి వాళ్ళే లేరు. నేను ఇతరులతోటి కలిసి జీవించడానికి నేను సిద్ధంగా ఉండినప్పటికీ నా ఫుడ్ మూలంగా నన్ను ఎక్స్క్లూడ్ చేసినటువంటి పరిస్థితులు నాకు అక్కడ చాలా క్లియర్ కట్ గా కనిపిస్తాయి. ఒక మనిషి తనకు నచ్చినటువంటి ఆహారాన్ని తినటము, తినకపోవటం అనేటటువంటిది అతని ఇష్టం ఆధారంగా జరగదు. ప్రజల యొక్క నోషన్స్, మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు, సామాజిక జీవితము, రాజకీయాలు ఇవన్నీ కూడా ప్రభావితం చూపిస్తా ఉంటాయి అనేటటువంటి చర్చను పెట్టండి. నేను మిత్రులారా చాలా మందిని చూశాను. దళితుల్లో అయినా సరే, మార్క్సిస్టుల్లో అయినా సరే 2 రకాలైనటువంటి మనుషులు కనపడతారు. ఒకరు ఏం చెప్తారు అని అంటే, నేను ఎద్దు మాంసం, ఆవు మాంసం తింటాను అని చెప్పడం ద్వారా ఆయన ప్రోగ్రెసివ్ అని చెప్పుకోవడం కొరకు ప్రయత్నం చేస్తుంటారు. ఐ వోంట్ బిలీవ్ దెమ్. అంటే మొత్తం మాంసాహారాన్ని వ్యతిరేకించేటటువంటి మనుషులు ఒక వర్గం అయితే, వాళ్ళది బ్రాహ్మణ్ లోపల మనకు కనిపిస్తే, బ్రాహ్మణుల్లోనైనా లేదా ఇతరత్ర ప్రోగ్రెసివ్ సెక్షన్ అప్పర్ కాస్ట్ లోపల లేదా శూద్రుల లోపల కూడా, ఎందుకు అని అంటే ఎద్దు మాంసం అనేటటువంటిది
ఒకటి ముస్లింలు, క్రైస్తవులు, ఆ తర్వాత దళితులు తీసుకునేటటువంటి, కొన్ని ప్రాంతాల లోపల ఆదివాసీలు కూడా తీసుకునేటటువంటి ఆహారం. దీన్ని శూద్రుల్లో కొన్ని వర్గాలు, అంటే ఆ అలవాటు లేనటువంటి, ఆహారపు అలవాటు లేనటువంటి వాళ్ళు, తర్వాత అగ్రకులాల్లో ఉండేటటువంటి, అంటే అప్పర్ వర్ణ లోపల ఉండేటటువంటి వాళ్ళు ఆవు మాంసము, ఎద్దు మాంసము తినడం ద్వారా తమని ప్రోగ్రెసివ్ అని చెప్పుకునేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించను. వాళ్లకు నాలుకకు రుచి దాకడం ద్వారా, లేదా వాళ్ళు ఒక రకమైనటువంటి కీర్తిని పొందటం మూలంగా, లేదా వాళ్ళు అనుకునేటటువంటి ఒక ఆదర్శ భావాలు నాకు ఉన్నాయి అని చెప్పడం కొరకు వాళ్ళు తింటారు. వాళ్ళకి అది ఇష్టం కాబట్టి తింటారు. ఆ మాంసం తినే వాళ్ళంతా కూడా ప్రోగ్రెసివ్ అని, ఆ మాంసం తినే వాళ్ళంతా యాంటీ కాస్టిస్టులని, ఆ మాంసం తినే వాళ్ళంతా రేషనలిస్టులని అంగీకరించడానికి కుదరదు. ఇక రెండవ రకం, వీళ్ళు దళితులు అయి ఉండొచ్చు, మార్క్సిస్టులు అయి ఉండొచ్చు. వాళ్ళు మేక మాంసం తింటారు, చికెన్ తింటారు, ఇంకా అన్ని మాంసాలు తింటారు. కానీ వాళ్ళు బీఫ్, పోర్క్ దగ్గరికి వచ్చేసరికి ఒక రకమైనటువంటి అసహ్యతా భావంతో మాట్లాడుతుంటారు. జనరల్ గా మార్క్సిస్టుల లోపల, అంబేద్కరిస్టులని క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళ లోపల ఉండాల్సినటువంటిది ఏంటిది అని అంటే ప్రొలిటేరియట్ కల్చర్. శ్రామిక వర్గాల ఆహారం. నేను మొట్టమొదట నా ఉపన్యాసం మొదలు పెట్టేటప్పుడే చెప్పాను, ఫుడ్ అనేక రకాలుగా డివైడ్ అయ్యి ఉన్నది. శ్రామిక వర్గాల ఆహారం ఉన్నది, సంపన్న వర్గాల ఆహారం ఉన్నది, తర్వాత మతం ఆధారంగా ఫుడ్ డివైడ్ అయి ఉన్నది, జెండర్ ఆధారంగా ఫుడ్ డివైడ్ అయి ఉన్నది, ప్రాంతాల ఆధారంగా ఫుడ్ డివైడ్ అయి ఉన్నది, వేరియస్ ఫార్మ్స్ లోపల ఫుడ్ డివైడ్ అయ్యి ఉన్నది. కానీ కొంచెము దళితుల లోపల ఎకనామికల్ అప్గ్రేడేషన్ రావడం మూలంగా, ఒక రకమైనటువంటి సోషల్ రికగ్నైజేషన్ రావటం మూలంగా, కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగి వాళ్ళు ఈ ఫుడ్ తినేటటువంటి మనుషుల్ని హ్యూమిలియేట్ చేస్తున్నట్టుగా కనపడరు. కానీ ఆ ప్రత్యేక సందర్భం లోపల అబ్బో అదా అట్లయితే కుదరదు అనే, అంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు షేర్, టు హ్యావ్ ఎ ఫుడ్ విత్ ద అదర్ మెన్. అంటే ఆవు మాంసము, ఎద్దు మాంసము, లేదా ఇప్పుడు చికెను రెండు అవైలబుల్ ఉండేటటువంటి ఒక రెస్టారెంట్ కు పోదాము అని అంటే వాళ్ళు అంగీకరించారు. నువ్వు ఒక డిష్, నేను ఒక డిష్ వండుకుందాము, నీది చికెన్ ఉంటది, మటన్ ఉంటుంది, నాది బీఫో పోర్కో ఉంటుంది అని అంటే అంగీకరించినటువంటి మనుషులు ఉంటారు. దే ఆర్ మార్క్సియన్స్, దే ఆర్ అంబేద్కరైట్స్, దే ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ పూలేయిట్స్ ఆర్ సంథింగ్. సో వేర్ దేర్ ఇస్ యువర్ ప్రోగ్రెస్, వేర్ దేర్ ఇస్ యువర్ ఎగాలిటేరియన్ లైఫ్. అంటే శ్రామిక వర్గం అయినటువంటి జీవితాన్ని, అంటే శ్రామిక వర్గం అని అంటే కార్మికుల యొక్క హక్కుల గురించి మాట్లాడటము, దళితుల యొక్క హక్కుల గురించి మాట్లాడటమే కాదు. శ్రామికుల యొక్క జీవితము, దళితుల యొక్క జీవితము, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి జీవితము ఆహారపు అలవాట్ల ఆధారంగా కూడా విభజింపబడి ఉంటుంది. ఆ ఆహారపు అలవాట్లు కూడా మనుషులని ఐక్యపరిచేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అందుకనే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటిది అనంటే, భారతదేశం లోపల ఫుడ్ అనేటటువంటిది ఆకలిని తీర్చేది, ఆకలిని పెంచేది మాత్రమే కాదు. భారతదేశంలో ఆహారం అనేటటువంటిది ఒక పెద్ద హింసాత్మకమైనటువంటి రాజకీయ అంశం. దిస్ ఇస్ ద మోస్ట్ వైలెంట్ పొలిటికల్ మూమెంట్. ఇప్పుడు దేశం లోపల నడుస్తున్నటువంటిది ఆహారం ఆధారంగా జాతీయతను నిర్ణయించేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతాం. భారతదేశ జాతీయతని రీఇంటర్ప్రిట్ చేస్తా ఉన్నారు. నెహ్రూ కాలం నాటికి ఉన్నటువంటి నెహ్రూవియన్ నేషనలిజం. Some people also feels that Ambedkar constructed some sort of nationalism alternatively along with the alliance of Nehru అనేటటువంటిది ఉన్నది. అంటే నెహ్రూ రూపొందించుకున్నటువంటి భారతదేశాన్ని నిర్మించేటటువంటి ఒక ప్రక్రియ లోపల, సరే అది దాన్ని కూడా మనం క్రిటిసైజ్ చేయొచ్చు, అవన్నీ వేరే విషయాలు. ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాలం లోపల భారతదేశాన్ని నిర్మించేటటువంటి ఒక జాతిగా, ఒక దేశంగా నిర్మించేటటువంటి క్రమం లోపల నెహ్రూవియన్ నేషనలిజం అనేటటువంటిది ఒక డామినెంట్ నేషనలిజం. దో ఇట్ కేమ్ ఫ్రమ్ ద ప్రోగ్రెసివ్ బ్రాహ్మణిజం, దో ఇట్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వెస్టర్న్ ఫిలాసఫీ. బెర్ట్రాండ్ రస్సెల్స్, జేఎస్ మిల్ లాంటి వాళ్ళ ప్రభావం చేత నెహ్రూవియన్ నేషనలిజం అనేటటువంటిది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, కొంత బ్రాహ్మణిజం ఇంక్లూడ్ అయ్యి భారతదేశాన్ని ఒక జాతీయతగా నిర్మించేటటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం ఏంటిది అని అంటే, ఆ నెహ్రూవియన్ జాతీయవాదాన్ని కూడా ధ్వంసం చేసి
ఒక మతం ఆధారంగా మాత్రమే ఒక జాతిని నిర్మించేటటువంటి ఒక ప్రక్రియని ఇప్పుడు కొనసాగిస్తా ఉన్నారు. చాలా ఫాల్స్ నోషన్స్ ఉన్నాయి, చాలా ఫాల్స్ అండర్స్టాండింగ్స్ కొద్దిమంది ముందుకు తీసుకొని వస్తారు. మాంసాహారం తీసుకుంటే క్రుయాలిటీ ఉంటది, సైకలాజికల్ గా వాళ్ళ యాటిట్యూడ్స్ అని అంటారు. హిట్లరు వెజిటేరియన్. భారతదేశం లోపల చాలా మంది వెజిటేరియన్. గాంధీని చంపిన ఆయన వెజిటేరియన్. అద్వానీ వెజిటేరియన్. There are many people who are vegetarians. Gandhi is also a vegetarian. Still there are many vegetarians. You try to understand how their political program connected with a kind of violent methods. అంటే ఒక హింసాత్మకమైనటువంటి పద్ధతుల లోపల వెజిటేరియన్స్ ఆలోచనలు కూడా ఎట్లా ఉంటాయి. మాంసాహారం మూలంగా వ్యక్తులు బార్బరిక్ గా ఉంటారు, హింసావాదులుగా ఉంటారు, వాళ్ళ ప్రవృత్తి క్రూరంగా ఉంటుంది, నేరాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. నేరాలు చేసేటటువంటి వాళ్ళంతా మాంసాహారులేం కాదు. మాంసేతర ఆహారులు లేకపోతే శాకాహారులు కూడా చాలా పెద్ద ఎత్తున హింసకు పాల్పడతారు. హిట్లర్ కొన్ని లక్షల మంది మారణ హోమానికి కారణమైనటువంటి సంఘటన మనకు కనిపిస్తాం. అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, ముఖ్యంగా శూద్ర సెక్షన్స్ లోపల, వర్కింగ్ క్లాస్ లోపల ఎవరైతే మేము ప్రోగ్రెసివ్ అనుకుంటా ఉన్నారో, ఎవరైతే మేము అంబేద్కరైట్స్ అనుకుంటున్నారో, ఎవరైతే మేము పూలేవాదులం అనుకుంటున్నారో, ఎవరైతే మేము మార్క్సియన్స్ అని అనుకుంటున్నారో, వీళ్ళందరూ ఆహారం అనేటటువంటిది కూడా రాజకీయాలు సృష్టించేటటువంటి ఒక అతి భయానకమైనటువంటి ప్రక్రియ. ఫుడ్ని కూడా అర్థం చేసుకోవాలి. ఏ ఫుడ్కు పవిత్రత ఉండదు. పవిత్రత అనేటటువంటిది ఆపాదించబడుతుంది. ఈ ఆపాదన అనేటటువంటిది రాజకీయాల్ని నడుపుకోవడం కొరకు, ఒక కల్చరల్ డామినెన్స్ కొరకు, సోషల్ డామినెన్స్ కొరకు, ప్రజల్ని మానసికంగా సైకలాజికల్ గా కట్టిపడి ఉంచేటటువంటి ప్రక్రియలో భాగంగా ప్రజల యొక్క ఆహారపు అలవాట్లని మార్చడం కొరకు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా మనము ఆహారపు అలవాట్లు, రాజకీయాలు అనేటటువంటి దాన్ని చూడాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు దసరా పండగ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఈ నార్త్ తెలంగాణ లోపల సకినాలు అట్లాంటి చేస్తూ ఉంటారు. కొన్ని సపరేట్ అదేంటిది ఇట్లా నూనెలో వేసి చేస్తారు. కాదు ఇట్లా ఇట్లా వెడల్పుగా పల్లీలు పెట్టి ఇట్లా వేసి చేస్తారు కదా, ఏంటిది? సో యు సీ, ఇట్లా ఉత్తర తెలంగాణకు మాత్రమే పరిమితమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వంటకాలు కనిపిస్తా ఉంటాయి. దక్షిణ తెలంగాణ వేరు, ఉత్తరాంధ్ర వేరు, ఇట్లా రకరకాలైనటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. మీరు తిరుపతికి పోతే ఒగాని బజ్జీ అనేటటువంటిది దొరుకుతుంది. అదే నువ్వు సర్వపిండి అనేటటువంటిది ఇక్కడ మనకు వరంగల్, మెదక్ జిల్లా లోపల దొరుకుతుంది. నువ్వు కోస్టల్ ఆంధ్రాకు పోతే ఒక రకమైనటువంటి ఫుడ్ దొరుకుతుంది. నార్థన్ ఆంధ్రాకు పోతే ఒక రకమైన ఫుడ్ దొరుకుతుంది. రాయలసీమ లోపల కూడా మళ్ళా కర్నూలు ఈ ప్రాంతానికి వస్తే ఇంకో రకమైనటువంటి ఫుడ్ హ్యాబిట్స్ దొరుకుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మొత్తంగా చెప్పదలుచుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటిది అంటే, ఈ ఆహారపు అలవాట్ల ఆధారంగా ఒక ప్రత్యేకమైనటువంటి వర్గము తన డామినెన్స్ ని ఎక్స్ప్రెస్ చేయటం కొరకు ప్రయత్నం చేయటం. రెండవది, ఇప్పుడు దేశం లోపల జరుగుతున్నటువంటిది ఏంటిది అని అంటే, కేవలము ఒక 10% పీపుల్ మాత్రమే, లేదా ఇంకా ఒక గొట్టుగా చెప్పాలి అని అంటే ఒక 2-3% మాత్రం శాకాహారులు ఈ మొత్తం దేశం శాకాహార దేశం అని ప్రపంచానికి చూపెట్టడం కొరకు ప్రయత్నం చేస్తుంది. దిస్ ఈజ్ కల్చరల్ ఎక్స్‌ప్లాయిటేషన్. సాంస్కృతికమైనటువంటి దోపిడి. అంటే 90-97% మంది ప్రజలు మాంసాహారం తీసుకుంటున్నా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలకు శాకాహార దేశంగా చూపెట్టడం లోపల బ్రాహ్మణీయ వర్గాల యొక్క ఆధిపత్య స్వభావం ఎట్లా ఉంటుంది అంటే, వాస్తవాన్ని ఫాల్స్ గా రిఫ్లెక్ట్ చేసేటటువంటి పద్ధతి. దీనికి రీసెంట్ గా జరిగినటువంటి ఒక ఎగ్జాంపుల్ ఏంటిది అని అంటే, ప్రధానమంత్రి మోడీ గారు అమెరికా పోయినప్పుడు, అమెరికా పోయిన తర్వాత ఒక రోజు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ నెక్స్ట్ డే ఆయనకు లంచ్ ని ఏర్పాటు చేస్తే ఆయన మాంసాహారం తీసుకోలేదు, ఆయన శాకాహారం తీసుకున్నాడు. ఆ శాకాహారం లోపల మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ హిజ్ ఫుడ్ ఈజ్ రిలేటెడ్ టు గుజరాతీ ఫుడ్ కంటెంట్ అనేటటువంటిది ఉన్నది. సో దీన్ని బట్టి చూడండి, అంటే why they adopted vegetarianism and also trying to focus vegetarianism towards the world politics. అంటే ప్రపంచానికి మేము శాకాహారులం అని చెప్పడాన్ని చాలా ఒక ఉద్యమం లాగా తీసుకుంటున్నారు.
దాన్ని నమ్మేటటువంటి పరిస్థితుల లోపల కూడా బయటి ప్రపంచం ఉన్నది, భారతదేశం వెజిటేరియనిజం అట అనేటటువంటి. కానీ వాస్తవానికి ఇప్పుడు వెజిటేరియనిజాన్ని ప్రచారం చేస్తున్నటువంటి దాంట్లో వెస్టర్నర్సే చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు తినే వాళ్ళే, కానీ వాళ్ళు ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకొని వస్తున్నటువంటి పరిణామాలు మనకు కనిపిస్తాం. మొత్తంగా చాలా ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి ఒక అంశం ఏంటిది అనంటే, ఆహారము అనేటటువంటిది కూడా రాజకీయాల్ని నిర్ణయించేటటువంటి అనేక అంశాల లోపల ఇది ఒకటి. ఇంకా చాలా స్పష్టంగా చెప్పాలి అని అంటే, అనేకమైనటువంటి అంశాలు రాజకీయాలని ప్రభావితం చేయటం లోపల ఎంత ప్రభావితం ఉన్నదో లేదో తెలియదు, కానీ ఆహారం అనేటటువంటిది రాజకీయాల్ని ప్రభావితం చేయటం లోపల చాలా కీలకమైనటువంటి రాజకీయ అంశము, పొలిటికల్ ఎజెండాగా కొనసాగుతా ఉన్నది. కేవలము ఆహారపు అలవాట్ల మూలంగా భారతదేశం లోపల కొన్ని వర్గాలు అన్టచబుల్స్ గా మారిపోయాయి. ఆయన గాంధీ ఒక సందర్భం లోపల దళితుల ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్తూ చాలా వల్గర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏం వల్గర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని అంటే, ఒక ఎద్దు చచ్చిపోతే ఆ ఎద్దు చుట్టూ ఈ దళితులంతా, ఈ అన్టచబుల్స్ అంతా కూడా చేరి దాన్ని చంపే, దాన్ని మొత్తము ముక్కలుగా చేసేసుకొని దాని చుట్టూ పిల్లలు కూడా ఆటలాడుకుంటా గెంతులేసుకుంటా ముడుసులు పట్టుకొని ముడుసులతోటి కొట్టుకుంటూ ఎగురుకుంటూ దుమ్ముకుంటూ ఆ ముడుసులతోటి ఆటలాడుకుంటా పెద్దవాళ్ళు స్త్రీలు మొత్తము మత్తుగా మందు దాగి ఒక రకమైనటువంటి ఎంజాయ్మెంట్ చేస్తారు అనేటటువంటి విశ్లేషణ చేశాడు. దీన్ని అంబేద్కర్ అతి భయంకరంగా క్రిటిసైజ్ చేశాడు. అసలు నీకు అన్టచబుల్ కల్చర్ ఎట్లా ఉంటుంది, కొన్ని రకాలైనటువంటి సంస్కృతులు అన్టచబుల్స్ లోపల రావడానికి కారణాలేంటి, దానికి ఉండేటటువంటి సామాజిక నేపథ్యాలేంటి, దానికి ఉండేటటువంటి ఆర్థిక నేపథ్యాలేంటి, సామాజిక ఆర్థిక నేపథ్యాలని పరిగణలోకి తీసుకోకుండా ఒక ప్రత్యేక వర్గం యొక్క ప్రజల యొక్క ఆహారపు అలవాట్లని నీచంగా హ్యూమిలియేట్ చేసేటటువంటి పద్ధతి సరి అయింది కాదు. ఎక్కడా కూడా మాంసాహారులు శాకాహారులని హ్యూమిలియేట్ చేయరు. ఎక్కడా కూడా పశుమాంసం తీసుకునేటటువంటి వాళ్ళు మేక ఇతరత్ర మాంసాలను తీసుకునేటటువంటి వాళ్ళని హ్యూమిలియేట్ చేయరు. ద హ్యూమిలియేషన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ సైకలాజికల్ ఫీలింగ్, దిస్ హ్యూమిలియేషన్ హ్యాస్ ఎ మోర్ కంటెంట్ విత్ ద పొలిటికల్ ఎజెండా. నీకు తెలియకుండానే నువ్వు ఒక రాజకీయమైనటువంటి ప్రయోజన ప్రక్రియ లోపల ఇన్స్ట్రుమెంట్ గా మారి ఆ సాంస్కృతిక రాజకీయాల్ని నిర్మించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకనే ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ బీఫ్ ఫెస్టివల్ ని వాళ్ళు పిలిచినటువంటి ఒక పెద్ద పేరు ఏంది అని అంటే ఎద్దుకూర సాంస్కృతిక విప్లవం అని అన్నారు. కొద్దిమందికి ఇది సంస్కృతి లాగా కనపడకపోవచ్చు, కానీ భారతదేశ రాజకీయాల్ని ఏదో ఒక మేరకైనా ప్రొలిటేరియట్ సెక్షన్స్ కంటెంప్ట్ చేయటం లోపల ఇది చాలా ప్రధానమైనటువంటి. ఇంకా కొద్దిమంది పొలిటికల్ ఎకానమీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, పొలిటికల్ సోషాలజీ ఆఫ్ ఫుడ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవానికి నేను ఇంతసేపు మాట్లాడిందంతా పొలిటికల్ సోషాలజీ ఆఫ్ ఇండియన్ ఫుడ్. పొలిటికల్ ఎకానమీ లేదా ఎకానమీ అంటే ఆహారము, ఆర్థిక రంగము, ఆర్థిక స్వావలంబన అనేటటువంటి చర్చ మరెప్పుడైనా కూడా చేసుకోవడం కొరకు ప్రయత్నం చేద్దాం. కానీ చాలా మంది చెప్తున్నటువంటిది ఏంటిది అని అంటే, భారతదేశం లోపల ఈ బీఫ్ అనేటటువంటిది కూడా ఇండియన్ గవర్నమెంట్ కు చాలా పెద్ద ఎత్తున వనరులను సేకూర్చి పెడతా ఉన్నది అనేటటువంటి చర్చ నడుస్తుంది. మన మిత్రులు చాలా మంది తెలుసో లేదు, ఇందులో ప్యాకేజ్డ్ బీఫ్ ఇతర దేశాల్లో అమ్మేటటువంటిది ఉన్నది. ఇండియా లోపల కూడా అనేక రకాలైనటువంటి బీఫ్ ని ప్రొడ్యూస్ చేసి ప్రపంచంలోని ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేసి సప్లై చేసేటటువంటి కంపెనీలంతా కూడా గుజరాతీ, మార్వాడి, అప్పర్ కాస్ట్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కంపెనీలు. అందులో అనేక మంది పార్లమెంట్ లోపల ఇప్పుడు సభ్యులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఈ భారతదేశ రాజకీయాలని వెజిటేరియన్ నేషనలిజం కన్స్ట్రక్ట్ చేయాలని అనుకున్నటువంటి వాళ్ళే అక్కడ నాన్ వెజిటేరియన్ పరిశ్రమల్ని నడుపుతున్నటువంటి మనుషులు కనిపిస్తా ఉన్నారు. అందుకనే కంచేల 20 ఏళ్ల క్రితము బఫెల్లో నేషనలిజం అని రాశాడు. చాలా మందికి అర్థం కాని విషయం ఏంది అని అంటే, బఫెల్లో నేషనలిజం ఆయన చెప్పడానికి ప్రధానమైనటువంటి అంశం ఏంది అని అంటే, బర్రె భారతీయత కలిగినటువంటిది, ఆవు ఆర్యనైజేషన్ అనేటటువంటి ఆ వర్ణ కాంటెక్స్ట్ ని తీసుకొని వచ్చాడు.
కానీ ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటిది ఏంటిది అని అంటే వెజిటేరియన్ నేషనలిజం, శాకాహార జాతీయవాదాన్ని నిర్మించేటటువంటి ఒక ప్రక్రియ, రాజకీయ ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఆ శాకాహార జాతీయవాదాన్ని ధ్వంసం చేసే, బద్దలు చేయగలిగేటటువంటి శక్తి ఈ దేశం లోపల దళితులకు, ఆదివాసీలకు, మైనార్టీలకు, కమ్యూనిస్టులకు, అగ్రకుల ప్రోగ్రెసివ్ సెక్షన్స్ కు ఉన్నది. ప్రజల ఆహారాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఈ వర్గాల పైన ఉన్నది. కానీ ఒక సాడిస్ట్, ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, ఏ వర్గాలైతే ప్రజల యొక్క, శ్రామిక ప్రజల యొక్క, అట్టడుగు కుల ప్రజల యొక్క ఆహారాన్ని నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందో, ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళే ఆ వర్గాల యొక్క ప్రజల ఆహారపు అలవాట్లని చాలా తక్కువగా చూసి హ్యూమిలియేట్ చేసేటటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. దీని నుంచి బయటికి పడకుండా ఎవరికి వారు ఎవరినైతే క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారో, దే ఆర్ మార్క్సియన్స్, దే ఆర్ ప్రోగ్రెసివ్, దే ఆర్ అంబేద్కరైట్స్, దే మే నో వాట్ మార్క్సిజం అండ్ వాట్ అదర్ థింగ్స్, కానీ కల్చరల్ గా రాజకీయాల్ని అర్థం చేసుకునేటటువంటి స్వభావం లేకపోదు. మార్క్సిజాన్ని, మార్క్సిస్టు ఒక 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 మెకానిక్ అండర్స్టాండింగ్ లోపల, అంబేద్కరిజాన్ని ఒక మెకానిక్ అండర్స్టాండింగ్ లోపల అర్థం చేసుకుంటే అర్థం కాదు. మార్క్సిజం అయినా, అంబేద్కరిజం అయినా ఒక సైంటిఫిక్ థియరీ. ఆ సైంటిఫిక్ థియరీని ప్రతిదీ మార్క్స్, అంబేద్కరే చెప్పి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆ మార్క్సిస్ట్ కోర్ థియరీని సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంప్రదాయిక, సాంస్కృతిక అంశాల లోపల అప్లై చేసుకొని నిరంతరము దాన్ని మనం రీఇంటర్ప్రిట్ చేసుకొని ప్రజల యొక్క సంస్కృతిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ వర్గాల పైన ఉంటుంది. ఈ వర్గాల్ని కాపాడటం ద్వారా సాంస్కృతిక రంగంలో, ఆహార రంగం లోపల ప్రొలిటేరియట్ మూవ్మెంట్ ని, ప్రొలిటేరియట్ పాలిటిక్స్ అంటే జీతాలు పెరగడం కోసం చేసేదే కాదు, రిజర్వేషన్లు కావాలి, గ్రామ పంచాయతీలు దళితులకు కావాలని చేసేదే కాదు. దళితుల యొక్క సంస్కృతిని కాపాడటం. జనరల్ గా ఎంఎన్ శ్రీనివాసన్ ఏమంటాడు అని అంటే, సాంస్క్రిటైజేషన్ ఉంటది అని అంటాడు. అంటే కింది వర్గాలు పై వర్గాలను అనుసరిస్తూ ఉంటాయి, పై వర్గాలు అంతిమంగా బ్రాహ్మణులను అనుసరించేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది. కంచైల ఏమంటాడు అని అంటే, భారతదేశం లోపల దళితైజేషన్ జరగాలి, సాంస్క్రిటైజేషన్ కాదు అంటాడు. అంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు, వాటిల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, మీరు పనిచేసే సంస్థలేమో ఒక రకమైనటువంటి, కానీ మీ భావజాలాలు, మీ సాంస్కృతిక ఆలోచనలు, మీ కల్చరల్ థింకింగ్ అంతా కూడా బ్రాహ్మణికల్ మైండ్ సెట్ తోటి నిండిపోయి ఉన్నటువంటిది మనకు కనిపిస్తా ఉంది. దాన్ని మార్చుకోవాలి. దాన్ని మార్చడం ద్వారా అంతిమంగా ఈ దేశ రాజకీయాల్ని మార్చొచ్చు. కొన్ని వర్గాలు భారతదేశాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటా ఉన్నాయి, రీబిల్డ్ చేయాలి అని అనుకుంటున్నారు. 1 నేషన్ 1 రిలీజియన్, 1 నేషన్ 1 సిటిజన్, 1 నేషన్ 1 ఓట్, 1 నేషన్ 1 కంట్రీ. ఇక వాళ్ళు రకరకాలుగా ప్రతిదీ ఒకటి 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 అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకొని వస్తారు. అంతిమంగా వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంది అని అంటే, మనమంతా ఒక దేశము, ఒకటే రకమైన ఆహారం తినాలి. మీరు ఒకడు కాకులు తింటాను, ఒకడు కుక్కలు తింటాను, ఒకడు పందులు తింటాను, ఒకడు ఎద్దులు తింటాను, ఒకడు చేపలు తింటాను, ఒకడు ఎండ్రకాయలు తింటాను, ఒకడు కప్పలు తింటాను అని అంటే అంగీకరించేటటువంటి ముచ్చటే లేదు. మీరందరూ కేవలము ఆకుకూరలు, పాలకూరలు, పప్పులు, చిరుధాన్యాలు మాత్రమే తినాలి, ఒక దేశం ఒకే రకమైనటువంటి ఆహారం ఉండాలి అనేటటువంటి ఒక ఫాసిస్ట్, నాజిస్ట్ ధోరణి అతి త్వరలో దేశాన్ని కప్పిపడేసేటటువంటి అవకాశం ఉంటుంది. దీని మూలంగా భారతదేశపు యొక్క సంస్కృతి, డైవర్సిటీ, మల్టీకల్చరలిజం దెబ్బతినడం మాత్రమే కాకుండా దీని మీద ఆధారపడినటువంటి ఎకానమీని కూడా ధ్వంసం చేసేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఇండియన్ ఎకానమీ చాలా బలంగా భారతదేశపు యొక్క మాంసాహార ప్రొడక్షన్ మీద డిపెండ్ అయి ఉన్నది. మరి రేపటి నుంచి ఈ దేశం అంతా వెజిటేరియనిజం అయితే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ కటికోళ్ళు ఏం కావాలి, వాటిని సాధేటటువంటి కుర్మలేం కావాలి, గొల్లలేం కావాలి, పశువుల్ని రైతు మేపలేక, దాటికి గడ్డి వేయలేక, తన దగ్గర ఉన్నటువంటి ఎద్దుని అమ్ముకుంటానంటే అమ్ముకునేటటువంటి పరిస్థితి ఈ దేశంలో లేకపోతే, దాన్ని భరించేటటువంటి స్థితి రైతు కాడ లేకపోతే, దాన్ని తీసుకుపోయి మీరు కొన్ని గోశాలల్లో పెడితే గోశాలల్లో పశువులు ఎట్లా ఉన్నాయో చూడండి. రోజు 4 పశువులు చనిపోతా ఉన్నాయి, మరణించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది.
ఎందుకు అనంటే ఫుడ్ లేదు. అసలు మనుషులకు ఫుడ్ దొరికేటటువంటి ఒక అతి భయానకమైనటువంటి స్థితి కొనసాగుతున్నటువంటి ప్రపంచంలోని అనేక దేశాలు ఉన్నాయి. కాబట్టి ఇండియన్ అగ్రికల్చర్ క్యారెక్టర్ అనేటటువంటిది చేంజ్ అయింది. అంటే ట్రెడిషనల్ ఫార్మింగ్ నుంచి టెక్నాలజికల్ ఫార్మింగ్ వరకు షిఫ్ట్ అయింది. ఈ క్రమం లోపల జంతువుల యొక్క ఉపయోగం ఎంత, పాలిచ్చేటటువంటి మాంసం ఇచ్చేటటువంటి వ్యవసాయక ఉత్పత్తులు కూడా ఉండటం మూలంగా భారతదేశ వ్యవసాయ రంగాన్ని రిచ్ గా ఉంచడానికి అవకాశం ఉంటుంది. గతంలో భారతదేశ వ్యవసాయ రంగం రిచ్గా ఉంది. వ్యవసాయం అంటే కేవలం పంటలే కాదు, పశువులని కూడా కలిపితే, పశు గణాంకాలని కూడా కలిపితే, పశు మాంసాన్ని ఉత్పత్తి చేసేటటువంటి చిన్న చిన్న పరిశ్రమల్ని కూడా కలిపితే, మీరు చూడండి కొన్ని గ్రామాల లోపల సండే రోజు కొద్దిమంది ఏటలు మేకలు కోసి దాన్ని అమ్ముకొని ఆ వారానికి వాళ్ళు ఒక 1000-2000 సంపాదించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మొత్తం దేశం లోపల వెజిటేరియన్ నేషనలిజం, వెజిటేరియన్ పాలిటిక్స్ అనేటటువంటి కొనసాగుతా ఉన్నాయి. దీన్ని అంటే కల్చర్ ని అర్థం చేసుకోలేని స్థితి లోపల ఇవాళ మార్క్సిస్టులు, అంబేద్కరిస్టులు ఉన్నారు. సోషియాలజీ ఆఫ్ పాలిటిక్స్, కల్చరల్ పాలిటిక్స్ ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఈ దేశం లోపల మీరు ఎటువంటి విప్లవానికి కాంట్రిబ్యూషన్స్ ఇవ్వలేరు. We need to demolish the vegetarian nationalism by constructing the non-vegetarian and freedom of food rights. నేనేం తినాలనేది నేను డిసైడ్ చేసుకోవాలి. సమాజం ఎవరు నిర్ణయించడానికి? చట్టం కూడా చెప్పట్లేదు ఏం తినాలి ఏం తినొద్దని, కానీ సమాజం చెప్తుంది, మతం చెప్తుంది, రాజకీయాలు చెప్తున్నాయి, విశ్వాసాలు చెప్తా ఉన్నాయి. తినే మనుషుల్ని అవమానించటం, హేళన చేయటం, దాడులు చేయటం, కొట్టడం, చంపడం, ఇంత భయానకమైనటువంటి స్థితి నుంచి దేశాన్ని బయటపడేసేటటువంటి బాధ్యత మేధావులు, విద్యావంతులు, చదువుకున్నటువంటి వాళ్ళు, వివిధ భావజాలాలతోటి కొనసాగుతున్నటువంటి వ్యక్తులు, సమూహాలు, సంస్థల పైన ఉన్నది. ఆ బాధ్యత నిర్వర్తించేటటువంటి క్రమం లోపల భారత జాతీయవాదాన్ని ఒక స్వేచ్ఛా పునాదుల మీద ఇష్టం వచ్చినటువంటి ఆహారాన్ని తినేటటువంటి పరిస్థితుల్లో భారత జాతీయవాదాన్ని నిర్మించే క్రమం లోపల మీ సహకారాన్ని అందిస్తారని మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ఈ మాట్లాడేటటువంటి అవకాశం నాకు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రము, భూపతి అన్న, తర్వాత మన మేడం గారు అమెరికా నుంచి, వారికి, మిగతా మిత్రులు ప్రసాద్ గారు రాత్రి కాల్ చేశారు, నన్ను కాంటాక్ట్ చేయటం కొరకు ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి, నన్ను ఇంతసేపు భరించినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సార్. మీ అన్ని కలిపి నేను ప్రశ్నలు, ప్రశంసలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయి ఏంటి అంటే, ఎక్కువ ప్రశ్నలు ప్రశంసలే ఎక్కువ వచ్చినాయి. అంటే నేను మొదటి ప్రశ్న మన ఝాన్సీ మేడం వేసింది, పేదోడి బువ్వగిన్నెపై కూడా ఈరోజు కన్నెర్ర వేసిండ్రు. యోగా పేరుతో, ప్రకృతి పేరుతో సోషల్ మీడియాలో మన ఆహారంపై ఒక దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ కరోనా నేపథ్యంలో ముస్లింలు ఒక పౌష్టికాహారం తినే ప్రయత్నం చేస్తుంటే కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆవు మాంసం అంటూ, గొడ్డు మాంసం అంటూ మనను ఒక దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి మన ఆహారం పైన, మన అలవాట్ల పైన ఇది చాలా బాధాకరంగా ఉంది అని ఒకరు. తర్వాత మరొక ప్రశ్న ఏంటంటే, ముఖేష్ గారు ఇంకో ప్రశ్న వేశారు, మాంసాహారం తినే వాళ్ళు రేపిస్టులుగా మారుతారు, కొత్త రకమైన కోణం, వీళ్ళు ఒక దుర్మార్గులుగా మారిపోతారు. ఇది ఒక కొత్త రకమైన కోణాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి ఎవరు అంటే మాంసం తినేవాడే రేపిస్టులుగా మారుతారు, దుర్మార్గులుగా మారిపోతారు, వీళ్ళకు ఒక మానవత అంటే హ్యుమానిటేరియన్ అనేది ఉండదు అనేది ప్రచారం చేస్తున్నారు. వీటిని ఎండగట్టడంలో కూడా అభ్యుదయవాదులు, ప్రగతిశీలులు ఎందుకో వెనకబడతా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా ఒక ప్రశ్నగా మన ముఖేష్ గారు వేశారు. అట్లాగే బుద్ధుని ముందు కాలంలో కూడా అందరూ బ్రాహ్మణులు సైతం ప్రతి ఒక్కళ్ళు కూడా మాంసం తిన్నారు కదా, ఇప్పుడేంటి ఆంక్షలు అనేది ఒక ప్రశ్న. తర్వాత ఆహారపు అలవాట్లు అందరి హక్కు అనే ఒక అద్భుతమైన నినాదాన్ని ఇప్పుడున్న సమకాలీన సమాజంలో మరింత ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అని మరొకరు. తర్వాత ఆదిమ కాలం నుండి
నేను అంటే ఉల్లిగడ్డలే తినని నిర్మలాదేవి గారు మాట్లాడారు. అది నిజంగా ఒక అంటే సమకాలీన అంశం పైన ఆమె తినకపోతే ఇక మొత్తం ప్రపంచంలో ఎవరు తినకూడదు అనే అది కూడా మాకు అనేక ఆలోచనలు రేకెత్తించాయి. ఇది ఒక మంచి అంశంగా చెప్పారు అనేది. రెండొకటి మిగతా అంశం ఏంటి, తర్వాత పాపారావు గారు అని మంచి ఎకనమిస్టు, ఆర్థికవేత్త. వారు చెప్పింది ఏంటంటే ఈ సుదర్శన్ గారు, బాలబోయిన సుదర్శన్ గారు చెప్పిన స్పీచ్ చాలా వండర్ఫుల్ స్పీచ్, చాలా బ్యాలెన్స్డ్ స్పీచ్, వెరీ సైంటిఫిక్ అప్రోచ్. తర్వాత తర్వాత సోషల్ కల్చర్లో వచ్చిన మార్పుల గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పడం అనేది జరిగింది. ఆయనను నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. చాలా గొప్పగా చెప్పిండు, బ్యాలెన్స్ స్పీచ్, వెరీ సైంటిఫిక్ అప్రోచ్ అనే అంశం పాపారావు గారు అని చాలా గొప్ప ఎకనమిస్ట్ వారు చెప్పారు. తర్వాత జనగామ నుంచి సాంబరాజు గారు. భూపదన్న అన్నా, నేను పాపారావు గారి అభిమాని. థ్యాంక్ యూ. యాక్చువల్ గా మేము కలిసాం కానీ వారు నన్ను గుర్తుపట్టకపోవచ్చు. నేను చూస్తుంటాను. వారు ఇంగ్లీష్ లో చాలా బాగా రాశాడు. రెండొకటి సాంబరాజన్ జనగామ నుంచి, ఇది మన అన్న చెప్పినది శ్రామిక ప్రజల ఆహారపు అలవాట్లు, ఇది బలమైన ఫుడ్. దీని మీద మనము పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో ఒక సాంస్కృతిక ఉద్యమంగా బలమైన ఆహారము, ఇది ఈ ఆహారం మీద మనం బలమైన వాదన వినిపించాలి అని మన సాంబరాజు యాదగిరి చెప్పాడు. తర్వాత ఇంకా భారతీయ సమాజం నిజంగా వైవిధ్యమైన మతాలు, వైవిధ్యమైన ఆహారము ఉంటుంది. దీని మీద ఆంక్షలు ఎవడు పెట్టినా మనం ఊరుకునే ముచ్చట లేదు. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఈ తెలంగాణలో కూడా ఇటీవల పోచంపల్లి ఇటువంటి ప్రాంతాలలో కూడా ఆవులు గ్రామీణ ప్రాంతాల్లో మేము ఏదో ఒకటి బర్రెదూడను కోసుకున్నా కూడా ఆవునే నరికేసిర్రు అనే పద్ధతిలో దాడులు చేస్తా ఉన్నారు. తెలంగాణలో కూడా ఇటువంటి కల్చర్ ఏర్పడింది, వారిపై దాడులు చేస్తా ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి దౌర్జన్యాలపై కూడా మేధావులందరూ ఖండించాల్సిన ఆవశ్యకత ఉందని వాళ్ళు కూడా అనడం అనేది జరిగింది. ఇంకో ప్రధానమైన అంశము ఏంటంటే తర్వాత అనేక ఉదాహరణలు, ప్రశంసల విషయంలోనే అనేక ఉదాహరణలతో చరిత్ర మూలాల్ని వెతికి సత్యాల్ని వెలికి తీసి సవివరంగా వివరించిన మన సుదర్శన్ అన్నకు ధన్యవాదాలు అని ఓయూ స్టూడెంట్స్. తర్వాత ఆవు మాంసం తిన్నారనే నెపంతో చంపుతున్నారు, దీన్ని మేము ఆ రోజుల్లోనే ఫుడ్ ఫెస్టివల్స్ పేరిట జరిపిన విషయాన్ని ప్రస్తావించినందుకు మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అని చెప్పారు. తర్వాత ఉపవాసాలు ఎవరు చేస్తారు అనే ఒక ప్రశ్నను రేకెత్తించిన అన్నకు ధన్యవాదాలు. ఇది కొత్త అంశం. ఉపవాసాలు నిజంగా ఎవరు చేస్తారు అంటే బాగా సంపన్నులు చేస్తారు, తిండి కొవ్వు అరగక ఉన్న వాళ్ళు చేస్తారు అనే ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ చాలా అద్భుతంగా ఇచ్చారు. మాకు కూడా ఆ ప్రశ్న అనేక ఆలోచనల్ని రేకెత్తిచ్చింది అని చెప్పారు. తర్వాత గాంధీ మొదట మాంసాహారే, ఆ తర్వాత తల్లి తర్వాత మిగతా వాళ్ళ కుటుంబ ప్రేరణతోటి తను శాకాహారిగా మారుండొచ్చు, కానీ ఆ మొదటి విషయాన్ని మాత్రం ఎక్కడ ఏ చరిత్రలో చెప్పలేదనే కొత్త వికోణాన్ని కూడా చెప్పడం అనేది జరిగింది. తర్వాత నాన్ వెజిటేరియన్ కంట్రీ ఎందుకు ఉంది, పవిత్రమైన ఆహారము అపవిత్రమైన ఆహారం గురించి కూడా చాలా అద్భుతమైన విషయాలు చెప్పినందుకు బాలబోయిన సుదర్శన్ అన్నకు, తర్వాత అన్న ఓయూలో ప్రొఫెసర్ గా ఉండి తర్వాత సామాజిక రాజకీయ విశ్లేషకులుగా ఉండి సమకాలీన అంశాలపై సంఘటనాత్మకంగా స్పందిస్తున్న అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము అని కొంతమంది స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. అన్న ఇవన్నీ చెప్పినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ అన్నిటి అంశాలని కులంకషంగా కంక్లూజన్ చేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. అయితే యాక్చువల్ గా మీరు చెప్పిన వాటిల్లో ప్రశ్నలు ఎక్కడ కనపడలేదు. రెండవది అంటే నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ని
తీసుకొని ఇప్పుడు మీరు చదివిన దాంట్లో కనిపిస్తా ఉంది. అంటే నా ఉద్దేశం ఏంటిది అని అంటే ఈ ఇన్సిడెంట్స్ అన్ని చెప్పడం ద్వారా వాయిలెన్స్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పడం నా ఇంటెన్షన్. అంటే హింస, నాన్ వెజిటేరియనిజానికి వ్యతిరేకంగా హింసా పద్ధతి, హేట్రేటిజము, హ్యూమిలియేషను ఎన్ని ఫార్మ్స్ లోపల దాగుని ఉంటుంది అని చెప్పడం కొరకు ఒక ఉదాహరణ. ఈ రోజుల్లో చాలా సింపుల్ గా ఒకటి, ఇప్పుడు యాక్చువల్ గా నార్త్ ఇండియా వెజిటేరియన్ ఫీలింగ్ ఉంటుంది, సౌత్ ఇండియాకి వచ్చేసరికి నాన్ వెజిటేరియన్ ఉంటుంది. ఈ రోజుల్లో మీరు చూడండి, ఒక ఈ బర్త్డే కేకులకు పోయేటప్పుడు కూడా పిల్లల్ని ఎవరన్నా ఇంటికి పిలిచినా, లేకపోతే మనము దాంట్లో కేకును కొనుక్కొచ్చేటటువంటి హోటల్కి పోయినా కూడా ఎగ్ మిక్స్డా కాదా అని అడిగేటటువంటి ఒక కల్చర్ వచ్చేసింది. అయితే నేను ఇక్కడ బేసికల్ గా అడుగుతాను, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని అంటా ఉన్నారు కదా, ఎగ్ అన్నప్పుడు చాలా మంది ఇది నాన్ వెజిటేరియన్ అంటున్నారు. మరి మిల్క్ అన్నప్పుడు వెజిటేరియన్ ఎట్లయితా ఉంది? యానిమల్ నుంచి వచ్చినటువంటి ప్రొడక్షన్ అంతా కూడా యానిమల్ ప్రొడక్షన్ నాన్ వెజిటేరియన్. నెయ్యి నాన్ వెజిటేరియన్, పెరుగు నాన్ వెజిటేరియన్, మిల్క్ నాన్ వెజిటేరియన్. ఇవేవి వాడటానికి ఇబ్బంది లేదు. కానీ ఎగ్ దగ్గరికి వచ్చేసరికి, చికెన్ దగ్గరికి వచ్చేసరికి, మటన్ దగ్గరికి వచ్చేసరికి చిన్న జంతువు మేక అయితే ఓకే, కానీ పెద్ద ఆవు అయితే కష్టమవుతుంది, లేదా ఒంటె అయితే చాలా కష్టమవుతుంది. పందిని తినటము చాలా ఇదిగా ఉంటది. జంతువుల పట్ల ఇంత వివక్ష ఎందుకు? ఒకసారి నువ్వు ఆల్రెడీ నాన్ వెజిటేరియన్ అన్న తర్వాత, మాంసాహారం అన్న తర్వాత, పాపం కొన్ని జంతువులు ఏం పాపం చేసి పడేసాయి, వాటిని కూడా తినండి. అంటే మనం ఇంకో చర్చలోకి పోయినప్పుడు, ఇప్పుడు జైనిజము, బుద్ధిజము, ఎన్వైరన్మెంటలిజము, వీటన్నింటి నుంచి మాట్లాడుకున్నప్పుడు యాక్చువల్ గా ఆస్ట్రేలియా నుంచి, కెనడా నుంచి ఒక ఇద్దరు స్కాలర్స్ వచ్చారు. వాళ్ళు దే రోట్ బుక్స్ బై రోట్లెట్స్ పబ్లికేషన్. ఒక ఆవిడ ఎన్వైరన్మెంటల్ పాలిటిక్స్ అని రాశారు. నేను చెప్పినాను, భారతదేశం లోపల పర్యావరణాన్ని కాపాడగలిగేటటువంటి సామర్థ్యము, శక్తి ఆదివాసీలకు, దళితులకు మాత్రమే ఉన్నది, మిగతా వర్గాలకు లేదు. మీరు చూడండి, వాట్ ఈస్ ద కనెక్షన్ ఆఫ్ బ్రాహ్మణ్ విత్ ద నేచర్? వాట్ ఈస్ ద కనెక్షన్ విత్ ద నేచర్? సో దిస్ ఆదివాసీ అండ్ దళిత్ సెక్షన్ ఆల్మోస్ట్ లివ్ టుగెదర్ విత్ దేర్ నేచర్. వాళ్ళు ప్రకృతి కలిసిపోయి జీవించేటటువంటి. మన మిడ్స్ లోపల ప్రొఫెసర్ అజిత్ మీనన్ ఉన్నాడు. ఆయన మార్క్సిస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఫిలాసఫీ చాలా పెద్ద ఎత్తున మాట్లాడతాడు. సరే, ఆయన ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం మాట్లాడలేదు, కానీ అంటే ఇండియా లోపల లేదా వరల్డ్ లోపల అంటే మార్క్సిస్ట్ డైమెన్షన్ నుంచి మనము ఎట్లా చూడాలి, ఎన్వైరన్మెంటాన్ని ఎట్లా చూడాలి, పర్యావరణాన్ని, ప్రకృతికి మనిషికి ఉండేటటువంటి సంబంధాన్ని, ప్రకృతికి ప్రొలిటేరియన్ కు ఉండేటటువంటి సంబంధాన్ని ఏ రకంగా చూడాలి అనేటటువంటి విషయాల్ని చాలా పెద్ద ఎత్తున ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. అయితే బేసికల్ గా నా ఇంటెన్షన్ ఏంటిది అనంటే, నేను మీకు ఇన్ని కేసుల్ని వివరించి చెప్పినప్పటికీ అంతిమంగా చెప్పేది ఏంటిది అనంటే, ఆహారం ఆధారంగా కూడా అంటే రాజకీయాలు అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి. కేవలం కొన్ని అంశాలు మాత్రమే రాజకీయాలను నిర్ణయించేటటువంటి కాదు. పాలిటిక్స్ ఆర్ డిటర్మైన్డ్ బై మెనీ ఫ్యాక్టర్స్. అమాంగ్ దెమ్ ఫుడ్ ఈజ్ ఆల్సో ఏ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆహారం ఆధారంగా దేశానికి ఒక రకమైనటువంటి స్వభావాన్ని సృష్టించటం, ప్రజలకు ఒక రకమైనటువంటి స్వభావాన్ని సృష్టించటం, కొన్ని రకాలైనటువంటి మనుషుల్ని నీచంగా చేయటం, కొన్ని రకాలైనటువంటి సంస్కృతుల్ని, జీవితాల్ని అండర్మైన్ చేయటం ద్వారా వాళ్ళకు వాళ్ళే తమను తాము తక్కువగా ఊహించుకునేటటువంటి ఒక మానసిక ఆందోళనకు గురిచే, వాళ్ళు ఇతరత్ర వాటి లోపల పోటీగా ఉండనటువంటి ఒకదాన్ని సృష్టిస్తుంది. మొత్తంగా ఇవాళ జరుగుతున్నటువంటిది ఏంటిది అని అంటే, ఒక కల్చరల్ ఫాసిజం అనేటటువంటిది జరుగుతుంది. ఫుడ్ ఆధారంగా
దేశాన్ని, దేశపు యొక్క జాతీయవాదాన్ని నిర్ణయించేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. లీవ్ అబౌట్ మాంసము ఎకానమీ, మాంసము ఇతరత్ర అంశాలను అటు పక్కకు పెట్టేసేయండి. అసలు దేశం యొక్క జాతిని, జాతీయ స్వభావాన్ని నిర్ణయించేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. నేను ఉస్మానియాని పొగిడినా, లేకపోతే గాంధీ గురించి మాట్లాడినా, ఏ వివరణ ఇచ్చాను, ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనేటటువంటిది కాదు. ఈ అన్ని చెప్పడం ద్వారా నేను చేయదలుచుకున్నటువంటి ఒక ప్రయత్నం ఏంటిది అని అంటే, దేశ రాజకీయాలు మాంసాహారాన్ని వ్యతిరేకించే శాకాహార జాతీయవాదాన్ని నిర్మించడానికి ప్రయత్నం జరుగుతుంది. దాన్ని దెబ్బతీయకపోతే, దాన్ని అర్థం చేసుకోలేకపోతే ఈ దేశం లోపల ప్రత్యామ్నాయ రాజకీయాలను మీరు నిర్మించలేరు. ప్రత్యామ్నాయ సంస్కృతి అర్థం కాకుండా ప్రత్యామ్నాయ రాజకీయాలు రావు. ప్రజల ఆహారము, అలవాట్లని, సంస్కృతిని అర్థం చేసుకోకుండా ప్రజా రాజకీయాలను నిర్మించటము సాధ్యం కాదు. కాబట్టి ఎనిమీ పాలిటిక్స్ ఏంటి, ఎనిమీ కల్చర్ ని ఎట్లా ప్రజల పైన ఇంపోజ్ చేస్తుండు, దాని నుంచి ఒక పాజిటివ్ కన్సెన్సస్ నుంచి ప్రజల నుంచే ఆశించడం కొరకు ప్రయత్నం చేస్తుండు. ఇప్పుడు నేను చెప్పాను, చాలా మంది మార్క్సిస్టులు, అంబేద్కరిస్టులు కూడా బ్రాహ్మణికలు ఈ ఫుడ్ దాంట్లో పడి కొట్టుకొని పోతా ఉన్నారు. They are not able to understand how proletariat politics and proletariat food culture and how this Brahmanism imposing the Brahmanical food culture over the Marxians and Ambedkarites. సో అది అర్థం చేసుకుంటేనే రాజకీయాలు ముడిపడి ఉంటాయి. రాజకీయాలు కేవలం ఒక్క అంశము ద్వారా నిర్మితమయ్యేటటువంటి కావు. అందులో మాసెస్ యొక్క యాక్సెప్టెన్స్ రావాలంటే, విశాలమైనటువంటి ప్రజారాశుల యొక్క అంగీకారాన్ని పొందాలి అని అంటే, బ్రాహ్మణికల్ కల్చరు, ఆ దోపిడీ, సాంస్కృతికమైనటువంటి దోపిడీని ప్రజలకు విరమర్చి చెప్పి వాళ్ళ మద్దతుని స్వీకరించడం ద్వారా, ఈ మాంసాహారంలోనే ఉన్నటువంటి వేరియేషన్స్ మధ్యన ఒక రకమైనటువంటి సాంస్కృతిక ఐక్యతను సాధించడం ద్వారా ఈ దేశం లోపల దోపిడీ జాతీయవాదాన్ని ధ్వంసం చేసి ఒక మేరకైనా సరే ఆ లిబరల్, ఆ నెహ్రూ వాల్యూస్ నైనా కూడా మనం కాపాడుకోగలిగితే ఇంకాస్త మనం ముందుకు పోవటానికి అవకాశం ఉంటుంది. ఒక మామూలు వరదలో నుంచి ఒక పెద్ద వరదలోకి కొట్టుకపోయిన తర్వాత ప్రాణాలని కాపాడుకోవటం ఎట్లా కష్టమో, పెద్ద వరదలో నుంచి ఒక మామూలు వరదలో ఉండటం కొరకు ప్రయత్నం చేయాలి. దాంట్లో నుంచి దీంట్లో బయటపడటం ప్రయత్నం చేస్తే ఒడ్డెక్కడానికి అవకాశం ఉంటుంది. ఈ దేశాన్ని కూడా, ఈ దేశ రాజకీయాలని కూడా అట్లా నిర్మించాలని కోరుకుంటూ, ఇంత టైం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం మిత్రులకు, పాపారావు గారు కామెంట్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకనంటే నేను మీ పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్స్ నేను రెగ్యులర్ గా ఫాలో అవుతా ఉంటాను మీరు చేస్తున్నప్పుడు. ఎస్పెషల్లీ కోవిడ్ కాంటెక్స్ట్ లోపల మీ ఆర్గ్యుమెంట్స్ ఐ కంప్లీట్లీ అగ్రీ. సో మీరు కూడా ఉన్నందుకు, మీరు కామెంట్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ పేషెంట్ లిజనింగ్. చాలా మంది ఒక 2 గంటల సేపు సార్, ఇప్పుడు మనము ఒక 10 నిమిషాలు కొంచెం లేట్ అయినా 6 గంటలకు ప్రారంభించినాం. 6 గంటల్లో 10 నిమిషాలు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కంటిన్యూస్లీ 2 అవర్స్ ఈ ప్రోగ్రాము, ఇంత సుదీర్ఘమైన ఉపన్యాసము ఇచ్చిన మీకు ఎక్కడ కూడా ప్రజలు, ఆడియన్స్, ప్రేక్షకులు పెరుగుతున్న పరిస్థితి తప్ప ఎక్కడ తగ్గలేదు. చాలా సుదీర్ఘమైన ఉపన్యాసము, చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఉపన్యాసం. సమకాలీన సందర్భంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని చాలా అద్భుతంగా చెప్పారు. అట్లాగే మనం అందరం కలిసి ఇట్లాంటి విశాలమైన ప్రజారాశుల్ని కలుపుకునేందుకు ఒక తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రము అంటేనే అదొక ప్రత్యామ్నాయ సాంస్కృతిక కేంద్రం. ఆల్టర్నేటివ్ కల్చరల్ కౌంటర్ హెజమోని తీసుకుపోయేటందుకోసం ఇలా పండుగలను, ప్రక్షిప్తాలను, తర్వాత పండుగల్లోని నిక్షిప్తాలను వెలికి తీసి ఇవాళ ఒక ప్రజలకు అందించేందుకోసం, అనేక విషయాల్ని ఇవాళ ప్రజలకు తెలియజెప్పేందుకోసం, రేపు అన్ని రకాల ఆధిపత్యాన్ని ఓడించేందుకోసం పెద్ద ఎత్తున ఒక సాంస్కృతిక నివేదికను కూడా మనం ప్రజల ముందుకు పెట్టి తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి పెద్ద ఎత్తున ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక విషయాల్ని మనము ఈ తెలంగాణలో నిర్మించేందుకు ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. దానికోసం ఒక సాంస్కృతిక సైనికుల్ని, సాంస్కృతిక ఆర్మీని కూడా తయారు చేసి ఇటువంటి విషయాలపై, ప్రత్యామ్నాయ విషయాలపై పెద్ద ఎత్తున కృషి జరుగుతున్న విషయాల్లో మీ అందరికీ సుపరిచితమే. కాబట్టి ఇంతసేపు సమయం ఇచ్చి ఈ క్లాసును బోధించిన మన ప్రొఫెసర్ సుదర్శన్ బాలబోయిన గారికి మనందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
ఇంతసేపు రిక్వెస్ట్, సుదీర్ఘంగా విన్నా. నేను ప్రొఫెసర్ని కాదు, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ని. సార్ రేపు మళ్ళీ ప్రొఫెసర్ ఖచ్చితంగా అవుతారు. కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందులో ఇంతసేపు విన్న మా ఆడియన్స్ అందరికీ, మా ప్రేక్షకులకు, క్లాస్ రూమ్ విద్యార్థులందరికీ, తర్వాత మీ తరపున కూడా ఓయూ హెచ్సియు పిల్లలు, ముఖేష్ లాంటి పిల్లలు, చాలా మంది పిల్లలు ఈ క్లాస్ రూమ్ లోకి వచ్చి వింటున్నారు, లైవ్ చూస్తున్నారు, అనేక కామెంట్స్, ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అంతేకాదు మా యూటీఎఫ్ నాయకులు నారాయణ గారు కూడా ఈ క్లాస్ రూమ్ వింటున్నారు. పాపారావు లాంటి మేధావులు చాలా మంది, మన ఝాన్సీ లాంటి మేధావులు చాలా మంది కూడా ఈ క్లాస్ ను విన్నారు. కాబట్టి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిరిగి మళ్ళీ 28న మనం ఆన్లైన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు ప్రకటిస్తూ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.